హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు శనివారం గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి ఆర్ఆర్బీ గ్రూప్ డిలో ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ 500 క్వశ్చన్స్ని ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మొత్తం 3 సెట్స్ అనేది ఈరోజు రేపు ఎల్లుండి మొత్తం 3 సెట్స్ అనేది ఈ ఛానల్ నుంచి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక్కసారి మీరు చూసుకుంటే మీకు జనరల్ సైన్స్ చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట. సరేనా? ఫస్ట్ క్వశ్చన్, హెమోగ్లోబిన్ లో ఉండే ప్రధాన లోహం ఏది? విచ్ మెటల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ హెమోగ్లోబిన్? ఏది అంటే ఆన్సర్ బి ఇనుము, ఐరన్. ఏది అంటే ఐరన్. చూడండి, హెమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ రవాణా చేస్తుంది. ఇంపార్టెంట్ డేటా చూద్దాం. చూడండి, ఇనుము లోపిస్తే రక్తహీనత, అనేమియా అనేది వస్తుంది అనమాట. సెకండ్ క్వశ్చన్, సింధులోయ నాగరికతలో అతిపెద్ద పురావస్తు స్థలం ఏది? సింధులోయ నాగరికతలో అతిపెద్ద పురావస్తు స్థలం ఏది? ఆన్సర్ సి రాఖీ గర్హి. ఎక్కడ ఉందంటే ఇది హర్యానాలో ఉంది. సరేనా? లోతాల్ అనేది పురాతన వాడరకు ప్రసిద్ధి చెందినమాట, అందుకే తెలిసిందే. పురావస్తు స్థలం ఆర్కాలజికల్ సైట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద సోషలిస్ట్ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? భారత రాజ్యాంగంలో ప్రవేశికలో సామ్యవాద సోషలిస్ట్ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? చూడండి, ఆన్సర్ బి 42వ సవరణ ద్వారా, 42nd అమెండ్మెంట్ ద్వారా చేర్చడం అనేది జరిగింది. చూడండి, 42వ సవరణ మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు అనమాట. మినీ కాన్స్టిట్యూషన్ 1976లో ఇది అమల్లోకి వచ్చింది. ఎప్పుడంటే 1976 లో. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ రైల్వే చిహ్నం మస్కట్ గా దేని పిలుస్తారు? వాట్ ఈస్ ద మస్కట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్? ఆన్సర్ ఏ భోలు. చూడండి, భోలు ఒక గాడి దుస్తులో ఉన్న ఏనుగు అనమాట. ఇది ఒక గాడి దుస్తులో ఉన్న ఏనుగు. ఇది భారత రైల్వే చిహ్నం పిలుస్తారు అనమాట మస్కట్ గా. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ రైల్వేలో మొదటి విద్యుదీకరించిన ఎలక్ట్రిఫైడ్ రైల్వే మార్గం ఏది? చూడండి, ఏ రైల్వే మార్గము అంటే ఆన్సర్ బి విక్టోరియా టెర్మినస్ టు కోర్లా అనమాట. 3 ఫిబ్రవరి 1925న భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలు ఈ మార్గంలో నడిచిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, శూన్యంలో కాంతి వేగం ఎంత? వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్? ఎంత అంటే ఆన్సర్ సి 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్. 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్. కాంతి శూన్యంలో అత్యధిక వేగంతో ప్రయాణిస్తుంది అనమాట శూన్యంలో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి జాతీయ ఉద్యానవనం ఏది? ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది? విచ్ ఇస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా? ఏది అంటే ఆన్సర్ బి జిమ్ కార్బెట్. చూడండి, దీన్ని హెలీ నేషనల్ పార్క్ గా పిలుస్తారు. హెలీ నేషనల్ పార్క్ గా. అయితే 1936లో దీన్ని స్థాపించారు. 1936లో. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర ప్రధానంగా ఏ రకమైన కిరణాలను సూచిస్తుంది? చూడండి, ద ఓజోన్ లేయర్ మెయిన్లీ అబ్జార్బ్స్ విచ్ టైప్ ఆఫ్ రేడియేషన్? ఏవి అంటే ఆన్సర్ బి అతి నీలలోహిత, అల్ట్రా వైలెట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? భారత రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఆన్సర్ సి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, యాంటీ డిఫెక్షన్ లా. చూడండి, 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది యాంటీ డిఫెక్షన్ లా. సరేనా? 1985లో. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ జీర్ణక్రియలో ప్రోటీన్లను మొదట విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ ఏది? చూడండి, మానవ జీర్ణక్రియలో ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ ఏది? డైజెస్టివ్ సిస్టమ్ లో, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ లో. ఆన్సర్ బి పెప్సిన్. చూడండి, పెప్సిన్ జీర్ణశీలంలో పనిచేస్తుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl సమక్షంలో క్రియాశీలంగా ఉంటుంది అనమాట పెప్సిన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 9వ షెడ్యూల్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు అంటే ఆన్సర్ ఏ ఫస్ట్ రాజ్యాంగ సవరణ ద్వారా, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. చూడండి, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 ద్వారా 9వ షెడ్యూల్ 9th షెడ్యూల్ గా చేర్చబడింది అనమాట. ల్యాండ్ రిఫార్మ్ లాస్, భూ సంస్కరణ చట్టాలకు న్యాయపరమైన రక్షణ కల్పించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. సరేనా? ల్యాండ్ రిఫార్మ్ లాస్ ను. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తాన్ని వడబోసే ప్రధాన అవయవం ఏది? ప్రైమర్లీ ఫిల్టర్స్ బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఏది అంటే ఆన్సర్ బి మూత్రపిండ, కిడ్నీ. సరేనా? కిడ్నీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో శ్వేత విప్లవం వైట్ రెవల్యూషన్ కు పితామహుడు ఎవరు? వైట్ రెవల్యూషన్ పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఎవరు అంటే ఆన్సర్ బి వర్గీస్ కురియన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్లాలు యాసిడ్స్ pH విలువ సాధారణంగా ఎంతకంటే తక్కువగా ఉంటుంది? సరేనా? ద pH వాల్యూ ఆఫ్ యాసిడ్ జనరల్లీ లెస్ దెన్. ఎంతకంటే తక్కువ ఉంటుంది అంటే 7 కన్నా తక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే ఆమ్లాలు అంటారు. సరేనా? pH విలువ 7 కంటే తక్కువ ఉంటే దాన్ని యాసిడ్స్ అంటారు అనమాట. 7 ఈక్వల్ గా 7 ఉంటే 7 కి ఈక్వల్ ఉంటే న్యూట్రల్ అనమాట. pH విలువ 7 కంటే ఎక్కువ ఉంటే, సరేనా, 7 కంటే ఎక్కువ ఉంటే క్షారాలు అనమాట. దీన్నే బేస్ లేదా ఆల్కలీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు డైరెక్టర్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి? చూడండి, ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి డైరెక్టర్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆన్సర్ బి ఐర్లాండ్ దేశం నుంచి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఐర్లాండ్ దేశం నుంచి. ఆదేశిక సూత్రాలు పార్ట్ 4 ఆర్టికల్ 36 నుండి 51 వరకు తెలుపుతాయి అనమాట. పార్ట్ 4 లోని ఆర్టికల్ 31 నుంచి 51 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ నిరోధం ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ యొక్క SI ప్రమాణం ఇది? వాట్ ఇస్ ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ సి ఓం. సరేనా? ఓం. చూడండి, ఓం నియమం వచ్చి ఓమ్స్ లా వచ్చి V = IR అనమాట. V = జార్జ్ సైమన్ ఓం ఈ నియమాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? చూడండి, ఫ్రెష్ వాటర్ లేక్, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఏది అంటే ఆన్సర్ బి ఓలార్ లేక్. సరేనా? ఓలార్ లేక్ ఎక్కడ ఉందంటే ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉంది. JNK లో
ఉంది ఇది సరేనా. చిలికా సరస్సు చూడండి, చిలికా భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అనమాట ఇది సరేనా. బ్రాక్లిష్ వాటర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సౌముఖి ఫోటోసింథసిస్ ప్రధానంగా మొక్కల్లో ఏ భాగంలో జరుగుతుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, లీఫ్ లో జరుగుతుంది, ఆకులో జరుగుతుంది. చూడండి, క్లోరోఫిల్ ఆకుపచ్చ రంగు కారణము. ఆకుల్లోని క్లోరోఫిల్ అనేది ఆకుపచ్చ రంగు కారణం. కిరణజన్య సౌముఖి క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి? ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి అంటే ఆన్సర్ బి, 42nd అమెండ్మెంట్ ద్వారా చేర్చబడ్డాయి సరేనా. 42nd అమెండ్మెంట్ ద్వారా. చూడండి, 42nd 42వ రాజ్యాంగ సవరణ, దీన్నే మినీ కాన్స్టిట్యూషనల్ అని కూడా అంటారు. ఇది వచ్చి 1976లో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి చేర్చబడ్డాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, శబ్దం శూన్యంలో ఎందుకు ప్రయాణిస్తూ? శబ్దం అనేది శూన్యంలో ఎందుకు ప్రయాణిస్తూ? వై కాంట్ సౌండ్ ట్రావెల్ త్రూ ఏ వాక్యూమ్ అంటే ఆన్సర్ బి, మాధ్యమం లేకపోవడం, మీడియం లేకపోవడం వల్ల. ద డ్యూటీ ఆబ్సెన్స్ ఆఫ్ మీడియం. చూడండి, శబ్దం ఒక యాంత్రిక తరంగము, మెకానికల్ వేవ్ అనమాట ఇది. శబ్దం అనేది, సౌండ్ అనేది సరేనా. ప్రయాణించడానికి ఘన, ద్రవ లేదా వాయు మాధ్యమం, మీడియం అనేది అవసరం అనమాట ఇది. ఈ మూడింట్లో ఏదో ఒకటి అవసరం, అప్పుడే సౌండ్ అనేది ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను నిలిపివేయడానికి సంబంధించిన నిబంధనలు ఏ అధికరణలో ఉన్నాయి? చూడండి, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను సరేనా, ఫండమెంటల్ రైట్స్ ను నిలిపివేయడానికి సంబంధించిన నిబంధనలు ఏ అధికరణలో, ఏ ఆర్టికల్లో ఉన్నాయి? చూడండి, ఆర్టికల్ 358. ఆన్సర్ బి, ఆర్టికల్ 358 లో ఉన్నాయన్నమాట. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఆర్టికల్ 358 అనేది జాతీయ అత్యవసర పరిస్థితిని తెలియజేస్తుంది, నేషనల్ ఎమర్జెన్సీని. చూడండి, ఆ టైంలో ఆర్టికల్ 19 పై కూడా ప్రభావం అనేది చూపుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఇది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ? ఏది అంటే ఆన్సర్ బి, కాలేయం, లివర్ సరేనా. కాలేయం శరీరంలో అతిపెద్ద గ్రంథి అనమాట. అతిపెద్ద అంతర్గత అవయం, లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్ కూడా కాలేయమే సరేనా. శరీరంలో అతిపెద్ద అవయం ఏదంటే, లార్జెస్ట్ ఆర్గాన్ ఏదంటే చర్మం అనమాట, స్కిన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ ప్రధానంగా ఏ పంటలతో సంబంధం కలిగి ఉంది? గ్రీన్ రెవల్యూషన్ అనేది భారతదేశంలో మెయిన్లీ అసోసియేటెడ్ విత్ విచ్ క్రాప్? ఏది అంటే ఆన్సర్ బి, గోధుమ అనమాట. ఎందుకంటే ఆ హరిత విప్లవం వల్ల, గ్రీన్ రెవల్యూషన్ వల్ల బాగా అభివృద్ధి చెందిన పంట ఏది అంటే భారతదేశంలో గోధుమ సరేనా. భారత హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామి. అలాగే ప్రపంచ హరిత విప్లవ పితామహుడు, గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ వరల్డ్ ఎవరంటే నార్మాన్ బోర్లాన్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ రక్తంలో ఆక్సిజన్ రవాణా చేసే ప్రోటీన్ ఏది? చూడండి, విచ్ ప్రోటీన్ క్యారీస్ ఆక్సిజన్ ఇన్ హ్యూమన్ బాడీ? ఏది అంటే ఆన్సర్ బి, హెమోగ్లోబిన్ సరేనా. ఎర్ర రక్త కణాలు ఆర్బిసిఎస్ హెమోగ్లోబిన్ ను కలిగి ఉంటాయి. ఆర్బీసీ సగటు జీవితకాలం ఎంతంటే 120 రోజులు, 120 days. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? చూడండి, భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? ఆన్సర్ బి, మున్సిపాలిటీకి సంబంధించింది సరేనా. 12వ షెడ్యూల్లో 18 అంశాలు అనేవి ఉన్నాయన్నమాట. 74వ రాజ్యాంగ సవరణ, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా చేర్చబడింది అనమాట సరేనా, మున్సిపాలిటీస్ అనేవి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహం, ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏది? వాట్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్? ఏది అంటే ఆన్సర్ బి, ఆంపియర్. చూడండి, విద్యుత్ ప్రవాహాన్ని అమ్మీటర్తో కొలుస్తారన్నమాట. అమ్మీటర్తో అనే విద్యుత్ ఒత్తిడిని, ప్రెజర్ ని వోల్ట్ మీటర్తో కొలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి పొడవైన నది ఏది? చూడండి, విచ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా? ఏది అంటే ఆన్సర్ బి, గంగా సరేనా, గంగా. భారతదేశంలో పూర్తిగా ప్రవహించే అతి పొడవైన నది వచ్చి గోదావరి సరేనా, గోదావరి. అనే గంగా మొత్తం పొడవు ఎక్కువైనా అది భారత్ తో పాటు బంగ్లాదేశ్ లో కూడా ప్రవహిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్లోరోఫిల్ లో ప్రధానంగా ఉండే లోహం ఏది? చూడండి, క్లోరోఫిల్ లో ప్రధానంగా ఉండే లోహం ఏది అంటే ఆన్సర్ బి, మెగ్నీషియం అనేది ప్రధానంగా ఉండే లోహం అనమాట. హిమోగ్లోబిన్ లో ఇనుము ఉంటుంది, అలానే క్లోరోఫిల్ అనేది మెగ్నీషియం లో ఉంటుంది. క్లోరోఫిల్ లో మెగ్నీషియం ఉంటుంది, హిమోగ్లోబిన్ లో ఇనుము ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక, సెక్యులర్ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? చూడండి, ఆన్సర్ బి, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, 42nd అమెండ్మెంట్ ద్వారా ఈ సెక్యులర్ అనే పదాన్ని చేర్చారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక, సెక్యులర్ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే ఆన్సర్ బి, 42nd అమెండ్మెంట్ ద్వారా, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారన్నమాట. సోషలిస్ట్ మరియు లౌకిక, సెక్యులర్ అనే రెండు పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి 1976లో. దీన్నే మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారన్నమాట. ఈ విషయం మీకు తెలిసి ఉండాలి, మినీ కాన్స్టిట్యూషనల్ 42nd అమెండ్మెంట్ ని. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో మాస్టర్ గ్రంథి, మాస్టర్ గ్లాండ్ అని దేన్ని పిలుస్తారు? అంటే ఆన్సర్ సి, పిట్యూటరీ గ్లాండ్. చూడండి, ఇది మెదడు అడుగు భాగంలో ఉంటుందన్నమాట, అడుగు భాగంలో. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ ఏ భాగంలో ఉన్నాయి? చూడండి, ఏ భాగంలో ఉన్నాయి ఫండమెంటల్ డ్యూటీస్ మెన్షన్ ఎక్కడ చేస్తున్నాయి అంటే ఆన్సర్ సి, పార్ట్ 4A లో
చూడండి పార్ట్ 4Aలో అధికరణ ఆర్టికల్ 51A కింద ప్రాథమిక విధులు అనేవి ఉన్నాయన్నమాట. మొదటి 10 విధులు తర్వాత 82వ రాజ్యాంగ సవరణ ద్వారా 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 2002లో 11వ విధిని చేర్చబడింది అనమాట. క్వశ్చన్, మానవ శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ను ఏ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది? విచ్ గ్లాండ్ సీక్రెట్స్ ద హార్మోన్ ఇన్సులిన్ ఇన్ హ్యూమన్ బాడీ? ఏది అంటే ఆన్సర్ బి క్లోమం ప్యాంక్రీస్. ఇన్సులిన్ బీటా కణాలు ఉత్పత్తి చేస్తాయి, బీటా సెల్స్ అనేవి ఉత్పత్తి చేస్తాయి. ఇవి లాంగర్ హన్స్ ద్వీపాలు ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్ హన్స్ లో ఉంటాయి అనమాట. ఇన్సులిన్ లోపిస్తే మధుమేహం వస్తుంది, సరేనా, డయాబెటీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సబర్మతి ఆశ్రమం ఏ నగరంలో ఉంది? చూడండి సబర్మతి ఆశ్రమం అనేది ఏ నగరంలో ఉంది? ఆన్సర్ సి అహ్మదాబాద్ లో ఉంది, సరేనా, అహ్మదాబాద్ లో ఉంది. చూడండి మహాత్మా గాంధీ 1917లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించారు. ఎప్పుడంటే 1917లో. చూడండి దండి యాత్ర, దండి మార్చ్ 1930 ఇక్కడ నుండి ప్రారంభమైంది. దండయాత్ర ఎప్పుడు ప్రారంభించారంటే 1930లో. ఇది ఎక్కడి నుంచి ప్రారంభించారంటే అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం నుండే ప్రారంభించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి యొక్క ఎస్ఐ ప్రమాణం వేగం ఎంత? చూడండి వాట్ ఈస్ ద ఎస్ఐ వాల్యూ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్? ఆర్ఆర్బి గ్రూప్ 2018లో షిఫ్ట్ 3లో ఆడడం జరిగింది ఈ క్వశ్చన్, సరేనా. ఆన్సర్ సి 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, సరేనా, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. కాంతి ఒక విద్యుత్ అయస్కాంత తరంగం ఉంటాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనమాట కాంతి అనేది, సరేనా. ఇది శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది. సౌండ్ అనేది శూన్యంలో ప్రయాణించదు, సౌండ్ కి మీడియం కావాలి, సరేనా, మీడియం కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ రాజ్యాంగ పరిహార హక్కు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి చెప్తుంది? చూడండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏది చెప్తుంది అంటే ఆన్సర్ సి ఆర్టికల్ 32. చూడండి ఆర్టికల్ 32ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ హృదయం మరియు ఆత్మ, హార్ట్ అండ్ సౌల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని పేర్కొన్నారు ఆర్టికల్ 32ని. వెరీ ఇంపార్టెంట్ అట ఇది. ఈ అధికరణ కింద నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అనమాట, సరేనా, డైరెక్ట్ గా మనం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం ఏది? ఎలిమెంట్ ఏది హ్యూమన్ బాడీలో? ఆన్సర్ సి ఆక్సిజన్, సరేనా. బరువు ప్రకారం ఆక్సిజన్ అత్యధికంగా ఉంటుంది, నీరు కారణంగా ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సూర్య దేవాలయం సన్ టెంపుల్ కోసం ప్రసిద్ధి చెందిన కోనార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి ఏ రాష్ట్రంలో ఉందంటే కోనార్క్ అందరికీ తెలిసిందే, ఆన్సర్ బి ఒడిస్సాలో ఉంది, సరేనా, ఒడిస్సాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ బల్బులో సాధారణంగా ఏ వాయువును నింపుతారు? విద్యుత్ బల్బులో? ఆన్సర్ సి ఆర్గాన్, సరేనా. ఇది ఒక నోబెల్ గ్యాస్ అనమాట, ఇది ఆర్గాన్ అనేది ఒక నోబెల్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ 8th షెడ్యూల్ దేనికి సంబంధించింది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో? ఆన్సర్ బి అఫీషియల్ లాంగ్వేజెస్ కి సంబంధించింది అనమాట. ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయన్నమాట, మొత్తం 22 భాషలు అనేది ఉన్నాయి. మొదటి 14 భాషలు మాత్రమే ఉండేవి. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి 2003లో చేర్చబడాయి అనమాట, సరేనా, 2003లో. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? విచ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి? ఆన్సర్ బి రికెట్స్ అనేది విటమిన్ డి వల్ల వచ్చే వ్యాధి అనమాట, సరేనా. పెద్దవారిలో దీని లోపం వల్ల ఆస్టియోమలేషియా వస్తుంది, ఆస్టియోమలేషియా. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆదేశక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పోలీస్ ఏ భాగంలో ఉన్నాయి? ఆన్సర్ బి పార్ట్ 4లో ఉన్నాయన్నమాట. చూడండి పార్ట్ 4లో ఆర్టికల్స్ 36 నుండి 51 వరకు ఉన్నాయన్నమాట. ఇది న్యాయస్థానంలో అమలు చేయనివి, నాన్ జస్టిసిబుల్, సరేనా. ఐర్లాండ్ రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఐర్లాండ్ రాజ్యాంగం నుండి దీన్ని తీసుకుని అనేది జరిగిందనమాట. క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద లింఫాటిక్ అవయవం ఏది? లింఫాటిక్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ, లార్జెస్ట్ లింఫాటిక్ ఏది అంటే ఆన్సర్ బి ప్లేహం, స్ప్లీన్, సరేనా. ప్లేహంను ఆర్బీసీ సమాధి, గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీస్ అని కూడా అంటారన్నమాట. ఇది రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యూని సిస్టంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పీఠిక ప్రీంబుల్ అనే భావన ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించబడింది అంటే ఆన్సర్ ఏ అమెరికా నుండి. చూడండి భారత రాజ్యాంగ పీఠికను రాజ్యాంగానికి పరిచయం, ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ గా భావిస్తారన్నమాట, సరేనా. 42వ రాజ్యాంగ సవరణ 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా సోషలిస్ట్, సెక్యులర్ మరియు ఇంటిగ్రిటీ పదాలు చేర్చబడ్డాయి అనమాట 42nd అమెండ్మెంట్ ద్వారా. దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ బల్బు ఫిలమెంట్ సాధారణంగా ఏ లోహంతో తయారు చేస్తారు? ద ఫిలమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈ జనరల్లీ మేడ్ ఆఫ్ విచ్ మెటల్? ఏది అంటే ఆన్సర్ సి టంగస్టన్, సరేనా. టంగస్టన్ కు అత్యధిక ద్రవీభవన స్థానం, మెల్టింగ్ పాయింట్ ఉంటుందన్నమాట, అందువల్ల బల్బు ఫిలమెంట్ గా ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనస్ ప్రధానంగా ఏ ప్రాంతాన్ని పాలించారు? చూడండి శాతవాహనస్ మెయిన్లీ రూల్డ్ విచ్ రీజన్ ఆఫ్ ఇండియా అంటే ఆన్సర్ ఏ దక్షిణ భారతదేశం, దక్కన్ రీజన్ ను పాలించారన్నమాట. శాతవాహనుల తొలి ప్రముఖ రాజు ఎవరంటే శాతకర్ణి, సరేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఎంజైమ్స్ ప్రధానంగా ఏ పదార్థంతో తయారవుతాయి? చూడండి ఏ పదార్థంతో అంటే ఆన్సర్ బి ప్రోటీన్స్తో తయారవుతాయి అనమాట ఎంజైమ్స్, సరేనా. ఎంజైమ్లు జీవ ఉత్ప్రేరకాలు, బయోలాజికల్ క్యాటలిస్ట్స్ అనమాట. ఇవి రసాయనిక చర్యల వేగాన్ని పెంచుతాయి అనమాట ఎంజైమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? చూడండి ద బ్లూ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ సెక్టర్? దేనికి సంబంధించింది అంటే ఆన్సర్ బి చేపల ఉత్పత్తికి సంబంధించింది,
సరేనా, చేపలు. నెక్స్ట్ క్వశ్చన్, శబ్దం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? చూడండి, వాట్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ సౌండ్ లెవెల్? ఏది అంటే ఆన్సర్ బి డెసిబుల్. చూడండి, డెసిబుల్ శబ్ద తీవ్రత స్థాయిని సూచించడానికి సాధారణంగా ఉపయోగిస్తామట. హేజ్ మాత్రం పౌనపున్యాన్ని కొలుస్తుంది. దేని కొలుస్తుంది అంటే పౌనపున్యాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? చూడండి, విచ్ ఇస్ ద లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అంటే ఆన్సర్ సి చిలికా. చూడండి, చిలికా లేక్ అనేది ఒడిశాలో ఉంది. ఇది వలస పక్షులు మైగ్రేటరీ బర్డ్స్కు ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ సి యొక్క రసాయన నామం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ సి? ఏది అంటే ఆన్సర్ బి ఆస్బారిక్ యాసిడ్. చూడండి, విటమిన్ సి లోపం వల్ల స్కర్వే అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ఏ ప్రాంతాలకు సంబంధించింది? చూడండి, ద 5th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ డీల్స్ విత్ విచ్ ఏరియాస్? ఆన్సర్ ఏ షెడ్యూల్డ్ ఏరియాస్. 5th షెడ్యూల్ ప్రాంతాలు మరియు షెడ్యూల్ తెగల పరిపాలనకు సంబంధించింది అనమాట. ఇది 5వ షెడ్యూల్. అలానే 6వ షెడ్యూల్ వచ్చి 6th షెడ్యూల్ వచ్చి ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన స్వయం ప్రతిపత్తి ప్రాంతాలకు సంబంధించింది అనమాట 6th షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తం గడ్డకట్టడానికి ప్రధానంగా ఏ విటమిన్ అవసరం? విచ్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్ ఇన్ హ్యూమన్ బాడీ? ఇది అంటే ఆన్సర్ డి విటమిన్ కే. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? చూడండి, హూ ఇస్ ద నోన్ యాజ్ ఇండియన్ నెపోలియన్? ఆన్సర్ బి సముద్రగుప్తుడు. చూడండి, ఈ బిరుదును చరిత్రకారుడు విఎస్ స్మిత్ ఇచ్చారన్నమాట. సముద్రగుప్తుడు గుప్త వంశంకు చెందిన గొప్ప రాజు అనమాట. ఏ వంశం చెందినవాడు అంటే గుప్త వంశం. అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, గుప్త డైనాసిటీని స్థాపించిన వారు ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఇది. విచ్ ఇస్ ద లాంగెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ? ఏది అంటే ఆన్సర్ బి ఫెమర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మ్యాగ్నా కార్టాగా పిలువబడే రాజ్యాంగ అధికరణ ఏది? చూడండి, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఈజ్ నోన్ యాజ్ ద మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా? ఏది అంటే ఆన్సర్ డి ఆర్టికల్ 32. చూడండి, అధికరణ 32 ఆర్టికల్ 32ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ హృదయం మరియు ఆత్మ హార్ట్ అండ్ సౌల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అని పేర్కొన్నారన్నమాట. ఇది రాజ్యాంగ పరిహారపు హక్కును రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ను కల్పిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ శక్తి ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క వాణిజ్య ప్రమాణం చూడండి అంతర్జాతీయ ప్రమాణం ఏది అంటే ఆన్సర్ సి కిలోవాట్ అవర్. చూడండి, విద్యుత్ బిల్లును కిలోవాట్ అవర్ ఆధారంగా లెక్కిస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ ప్లాట్యూ ఇన్ ఇండియా? ఆన్సర్ సి దక్కన్ పీఠభూమి. ఏది అంటే దక్కన్ పీఠభూమి భారతదేశంలోనే అతిపెద్ద అనమాట. ఇది ప్రధానంగా బాషాల్సిల్లో ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేని పిలుస్తారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేని పిలుస్తారు అంటే ఆన్సర్ సి మైటోకాండ్రియాని పిలుస్తారు. సరేనా, మైటోకాండ్రియాలో ఏటీపీ ఎడెనోసైన్ ట్రైఫాస్ఫేట్ ఉత్పత్తి అవుతుంది. సరేనా, దీనికి సొంత డిఎన్ఏ ఉంటుందన్నమాట, మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏ రాజ్యాంగం నుండి ప్రారంభమవుతాయి? ప్రాథమిక హక్కు ఫండమెంటల్ రైట్స్ అనమాట. ఆన్సర్ బి అమెరికా. చూడండి, ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుండి ప్రారంభం పొందాయి. సరేనా, ఇవి భాగం 3 పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 కింద ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ఏ ప్రాంతాల పరిపాలనకు సంబంధించింది? భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ఏ ప్రాంతాల పరిపాలనకు సంబంధించింది అంటే ఆన్సర్ బి ఈశాన్య గిరిజన స్వయం ప్రతిపత్తి ప్రాంతాలు ఆటోనోమస్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. సరేనా, దీనికి సంబంధించింది. చూడండి, 6వ షెడ్యూల్ అనేది 6th షెడ్యూల్ అనేది ప్రస్తుతం అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలకు వర్తిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద కణం ఏది? చూడండి, విచ్ ఇస్ ద లార్జెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ? ఆన్సర్ బి అండం, ఓవం అనమాట. సరేనా, అండం అనేది ఓవం అనేది అతిపెద్ద కణం, శుక్ర కణం అనేది అతి చిన్న కణంగా. నెక్స్ట్ క్వశ్చన్, గోల్డెన్ ఫైబర్ అని దేని పిలుస్తారు? ఆన్సర్ బి జనుము. జ్యూట్ను గోల్డెన్ ఫైబర్ అని పిలుస్తారు. పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అనేది అగ్రస్థానంలో ఉంది గోల్డెన్ ఫైబర్లో. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి శరీరంలో సాధారణంగా ఎన్ని జతల క్రోమోజోమ్లు ఉంటాయి? చూడండి, హౌ మెనీ పేర్స్ క్రోమోజోమ్స్ ఆర్ నార్మల్లీ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్? ఎన్ని ఉంటాయి అంటే ఆన్సర్ సి 23 జతలు, 23 జతలు లేదా మొత్తం 46 క్రోమోజోమ్లు అనేది ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పీఠికలో సమగ్రత ఇంటిగ్రిటీ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి 42nd అమెండ్మెంట్. చూడండి, 42nd అమెండ్మెంట్ ద్వారా సోషలిస్ట్, సెక్యులర్ మరియు ఇంటిగ్రిటీ అనే పదాలు చేర్చబడ్డాయి. ఎప్పుడంటే 1976లో. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ఏది అంటే ఆన్సర్ సి నైట్రోజన్. మొత్తం నైట్రోజన్ పర్సెంటేజ్ వచ్చి 78, ఆక్సిజన్ వచ్చి 21%. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఇన్ ఇండియా? ఎవరు అంటే ఆన్సర్ ఏ సరోజినీ నాయుడు. చూడండి, సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్ తొలి మహిళా గవర్నర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్. చూడండి, సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని దేన్ని అంటారు అంటే ఆన్సర్ బి లైసోసోమ్ని సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ అని పిలుస్తారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం
ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? ఎప్పుడంటే ఆన్సర్ సి 26 నవంబర్. 26 నవంబర్. చూడండి 26 నవంబర్ 1949 భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1949 ఆమోదించారు. 26 జనవరి 1950 అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B1 లోపం వల్ల వచ్చే వ్యాధి ఇది. విటమిన్ B1 లోపం, డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ బి. ఏ డిసీజ్ అంటే ఆన్సర్ సి బెరీ. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని అత్యవసర నిబంధనలు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏ భాగంలో ఉన్నాయి? అంటే ఆన్సర్ సి పార్ట్ 8లో ఉన్నాయి. ఏ భాగంలో అంటే పార్ట్ 8లో ఉన్నాయి. చూడండి ఆర్టికల్ 350 to 360 ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది ఆర్టికల్ 350 to 360 వరకు తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద అంతఃస్రావ గ్రంథి ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ? ఏది అంటే ఆన్సర్ సి థైరాయిడ్. చూడండి థైరాయిడ్ హార్మోన్లో అయోడిన్ అనేది ముఖ్యమైనది అనమాట. అయోడిన్ లోపం వల్ల గాయిటర్ వ్యాధి వస్తుంది. గాయిటర్. నెక్స్ట్ క్వశ్చన్, పూర్ మ్యాన్స్ కౌ అని ఏ జంతువును పిలుస్తారు? పూర్ మ్యాన్స్ కౌ అంటే ఆన్సర్ సి మేక, గోట్ని పిలుస్తారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి వేగాన్ని మొదట కొలిచిన శాస్త్రవేత్త ఎవరు? హూ ఫస్ట్ మెజర్డ్ ద స్పీడ్ ఆఫ్ లైట్? ఎవరు అంటే ఆన్సర్ బి ఓలే రోమర్. చూడండి 1676లో కాంతి వేగాన్ని అంచనా వేస్తారన్నమాట ఓలే రోమర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? ప్రాథమిక హక్కులను ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్? అంటే ఆన్సర్ బి అమెరికా. చూడండి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ వచ్చి యుఎస్ఏ అండ్ ఆదేశిక సూత్రాలు వచ్చి ఐర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో అత్యవసర హార్మోన్ ఎమర్జెన్సీ హార్మోన్ ఏది? విచ్ హార్మోన్ ఇస్ నోన్ ఎస్ ద ఎమర్జెన్సీ హార్మోన్? ఆన్సర్ సి అడ్రినలిన్. చూడండి అడ్రినలిన్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా పిలుస్తారన్నమాట. ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్. ఇది అడ్రినల్ గ్రంథి నుండి విడుదలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? భారతదేశంలో ఆన్సర్ సి కర్ణాటక. ఏది అంటే కర్ణాటక. చూడండి కర్ణాటక భారతదేశంలో అత్యధికంగా కాఫీ ఉత్పత్తి చేసింది కూర్గ్ ప్రముఖ కాఫీ ప్రాంతం అనమాట. కొడగు లేదా కూర్గ్. నెక్స్ట్ క్వశ్చన్, తెల్ల రక్త కణాలు WC ప్రధానంగా ఏ పని చేస్తాయి? చూడండి వాట్ ఇస్ ది ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్? ఆన్సర్ బి రోగ నిరోధక శక్తిని రక్షిస్తాయి అన్నమాట, బాడీ డిఫెన్స్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక ఫస్ట్ 5 year ప్లాన్ ఎప్పుడు ప్రారంభమైంది? చూడండి భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఆన్సర్ సి 1900. చూడండి మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 నుండి 56 వరకు కొనసాగుతుంది. వ్యవసాయ అభివృద్ధికి అగ్రికల్చర్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇచ్చారు. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, యూనివర్సల్ రెసిపియంట్ రక్త గ్రూప్ ఏది అంటే విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ నోన్ యాజ్ ద యూనివర్సల్ రెసిపియంట్? ఆన్సర్ బి ఏబి పాజిటివ్. చూడండి యూనివర్సల్ రెసిపియంట్ ఓ నెగిటివ్ వచ్చి యూనివర్సల్ డోనర్ అనమాట. యూనివర్సల్ డోనర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్. దేనికి సంబంధించింది అంటే ఆన్సర్ బి కేంద్ర రాష్ట్ర అధికారాల జాబితాలు, యూనియన్ స్టేట్స్ లిస్ట్స్ అనమాట. సరేనా? 7వ షెడ్యూల్ 7th షెడ్యూల్లో కేంద్ర జాబితా, యూనియన్ లిస్ట్, రాష్ట్ర జాబితా, స్టేట్ లిస్ట్, ఉమ్మడి జాబితా, కన్కరెంట్ లిస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతి చిన్న ఎముక విచ్ ఇస్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ? ఏది అంటే ఆన్సర్ ఏ స్టెప్స్. చూడండి స్టెప్స్ అనేది మిడిల్ ఇయర్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రెడ్ రెవల్యూషన్ ప్రధానంగా దేనికి సంబంధించింది? ఆన్సర్ ఏ టమాటా మరియు మాంసోత్పత్తి, టమాటో మరియు మీట్ ప్రొడక్ట్కి సంబంధించింది. గ్రీన్ రెవల్యూషన్ అనేది గోధుమ మరియు ఆహార ధాన్యాలు, వైట్ రెవల్యూషన్ అనేది పాలు, బ్లూ రెవల్యూషన్ అనేది చేపల ఉత్పత్తికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, జీవకణం యొక్క నియంత్రణ కేంద్రం కంట్రోల్ సెంటర్ ఆఫ్ ద సెల్ అని దేని పిలుస్తారు? విచ్ ఆర్గనెల్ ఈజ్ నోన్ యాజ్ ద కంట్రోల్ సెంటర్ ఆఫ్ ద సెల్? ఆన్సర్ ఏ కేంద్రకం, న్యూక్లియస్. సరేనా? న్యూక్లియస్ లో డిఎన్ఏ ఉంటుంది కణంలోని. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ సమానత్వ హక్కును రైట్ టు ఈక్వాలిటీ కల్పిస్తుంది? ఏ అధికరణ అంటే ఆన్సర్ ఏ అధికరణ 14, ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తంలోని ద్రవ భాగాన్ని ఏమంటారు? వాట్ ఇస్ ద లిక్విడ్ పోర్షన్ ఆఫ్ ద బ్లడ్ కార్డ్? ఏది అంటే ఆన్సర్ ఏ ప్లాస్మా. ప్లాస్మా. చూడండి ప్లాస్మా రక్తంలో సుమారు 55% ఉంటుంది. 55. ప్లేట్లెట్స్ రక్త గడగడంలో సహాయపడతాయి. రక్తం గడగడంలో ఏవి సహాయపడతాయి అంటే ప్లేట్లెట్స్. నెక్స్ట్ క్వశ్చన్, దిన్హి ఇలాహీ మతాన్ని ప్రారంభించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? చూడండి దిన్హి మతాన్ని ప్రారంభించిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే ఆన్సర్ బి అక్బర్. ఎప్పుడంటే 1582లో. నెక్స్ట్ క్వశ్చన్, నీటి రసాయన సూత్రం కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్ ఏది అంటే ఆన్సర్ బి H2O. ఈజియెస్ట్ క్వశ్చన్, ఆన్సర్ బి H2O. చూడండి సార్వత్రిక ద్రవం యూనివర్సల్ సాల్వెంట్ గా ప్రసిద్ధింది. ఏది అంటే నీరు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? హూ ఇస్ ద నోన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ బి దాదాబాయ్ నవరోజీ. చూడండి దాదాబాయ్ నవరోజీ డ్రైన్ థియరీని ప్రతిపాదించారు. డ్రైన్ థియరీని. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? విచ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ ఏ?
ఆన్సర్ సి నైట్ బ్లైండ్నెస్. చూడండి, విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనది అనమాట. దీని లోపం వల్ల రాత్రి అందదు, నైట్ బ్లైండ్నెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం, ఏ ఆర్టికల్ అన్టచబిలిటీ నిర్మూలనకు సంబంధించింది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబాలిషిస్ అన్టచబిలిటీ? ఆన్సర్ సి ఆర్టికల్ 17. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆర్టికల్ 17. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద ధమని ఏది, ఆర్టరీ ఏది మానవ శరీరం? ఆన్సర్ బి అరోటా. చూడండి, అరోటా గుండె ఎడం జఠరిక లెఫ్ట్ వెంట్రికల్ నుండి ప్రారంభమవుతుంట. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఇనుము మనిషి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని? ఆన్సర్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, కాంతి సంవత్సరం లైట్ ఇయర్ దేన్ని కొలిచే ప్రమాణం? చూడండి, లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్, ఆన్సర్ సి డిస్టెన్స్కి ప్రమాణం అనమాట. అయితే ఒక కాంతి సంవత్సరం 1 లైట్ ఇయర్ ఈక్వల్ టు 9.46 ట్రిలియన్ కిలోమీటర్స్. సరేనా? ఇది ఖగోళ శాస్త్రంలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం జీవించే హక్కు రైట్ టు లైఫ్ గురించి చెప్తుంది? ఏ అధికరణం అంటే ఆన్సర్ సి ఆర్టికల్ 21. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద తెల్ల రక్త కణం WBC ఏది? వైట్ బ్లడ్ సెల్ ఏది అంటే? ఆన్సర్ బి మోనోసైట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ డిజర్ట్ ఇన్ ఇండియా? ఏది అంటే? ఆన్సర్ ఏ థార్ డిజర్ట్. చూడండి, థార్ ఎడారి గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, pH విలువను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ బి సోరెన్సన్. చూడండి, pH స్కేల్ను ప్రతిపాదించారు 1909 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ సంబంధించింది? ఏ భాగం అంటే? ఆన్సర్ బి పార్ట్ 6. చూడండి, ఆర్టికల్స్ వచ్చి 245 to 263. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం మత స్వేచ్ఛ హక్కును ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ సంబంధించింది? ఆన్సర్ సి ఆర్టికల్ 25 to 28. సరేనా? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ సంబంధించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద కండరము మసిల్ ఏది మానవ శరీరంలో? ఏది అంటే? ఆన్సర్ సి గ్లూటియస్ మ్యాక్సిమస్. సరేనా? అయితే సాటోరియస్ శరీరంలోని పొడవైన కండరం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పితామహుడు ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఎవరిని పిలుస్తారంటే? ఆన్సర్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆవర్తన పట్టికలో పీరియాడిక్ టేబుల్ మొత్తం ఎన్ని పీరియడ్లు ఉన్నాయి? హౌ మెనీ పీరియడ్స్ ఆర్ దేర్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటే? ఆన్సర్ బి మొత్తం 7 పీరియడ్లు ఉన్నాయి. సరేనా? మొత్తం 7 పీరియడ్స్ మరియు 18 గ్రూప్స్ అనేవి ఉన్నాయన్నమాట ఆవర్తన పట్టికలో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నీలి నగరం బ్లూ సిటీగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది? విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద బ్లూ సిటీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ బి జోధ్పూర్. చూడండి, జైపూర్ను పింక్ సిటీ, జోధ్పూర్ను బ్లూ సిటీ, ఉదయ్పూర్ సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సార్వత్రిక ద్రవం యూనివర్సల్ సాల్వెంట్ అని దేన్ని పిలుస్తారు? విచ్ సబ్స్టెన్స్ ఇస్ నోన్ యాజ్ ద యూనివర్సల్ సాల్వెంట్ అంటే? ఆన్సర్ సి వాటర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ జాతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరంటే? ఆన్సర్ ఏ WC బెనర్జీ. కాంగ్రెస్ స్థాపన 1885లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వనివేగం గాలిలో సుమారుగా ఎంత ఉంటుంది? ఆన్సర్ బి 343 మీటర్ పర్ సెకండ్, 343 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా ఏ నగరాన్ని పిలుస్తారు? భారతదేశం. ఆన్సర్ సి బెంగళూరు. అలానే బెంగళూరుని భారత్ ఐటీ రాజధాని, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందింది బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ ఈ యొక్క రసాయన నామం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ ఈ? ఆన్సర్ బి టోకోఫెరల్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ఉచిత మరియు నిర్బంధ విద్య రైట్ టు ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటే? ఆన్సర్ సి ఆర్టికల్ 21. చూడండి, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002 ద్వారా ఆర్టికల్ 21 చేర్చబడింది. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు కల్పిస్తుంది, రైట్ టు ఎడ్యుకేషన్ హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది? అతిపెద్ద అవయవం ఏది? ఆన్సర్ బి కాలేయం. అతిపెద్ద అవయవం ఏది అంటే? కాలేయం అనేది విష పదార్థాలను తొలగిస్తుంది అనమాట, డెటాక్సిఫికేషన్ చేస్తుంది. అలానే పైత్యరసం బైల్ జ్యూస్ను ఉత్పత్తి చేస్తుంది. ఏది అంటే? కాలేయం. నెక్స్ట్ క్వశ్చన్, భారత నైట్ యాంగిల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? నైట్ యాంగిల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఏ సరోజినీ నాయుడు. ఎవరిని పిలుస్తారంటే? సరోజినీ నాయుడు తొలి భారతీయ మహిళ ఐఎన్సీ అధ్యక్షురాలు, ఐఎన్సీ ప్రెసిడెంట్ అనమాట. ఉత్తరప్రదేశ్ తొలి మహిళా గవర్నర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్లాలు నీల్ లిట్మస్ కాగితాన్ని ఏ రంగులోకి మారుస్తాయి? యాసిడ్స్ టర్న్ బ్లూ లిట్మస్ పేపర్ ఇంటూ విచ్ కలర్ అంటే? ఆన్సర్ బి రెడ్. చూడండి, నీల్ లిట్మస్ ను ఎరుపుగా మారుస్తుంది ఆమ్లం, క్షారం అనేది ఎరుపు లిట్మస్ ను నీలంగా మారుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద సహజ నౌకాశ్రయం ఏది? విచ్ ఇస్ లార్జెస్ట్ న్యాచురల్ హార్బర్ ఇన్ ఇండియా? ఆన్సర్ డి ముంబై. చూడండి, ముంబై పోర్ట్ అనేది భారతదేశంలో అతిపెద్ద సహజ నౌకాశ్రయం. చెన్నై పోర్ట్ అనేది ఆర్టిఫిషియల్ హార్బర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకలు మరియు దంతాలకు దృఢత్వాన్ని ఇచ్చే ప్రధాన ఖనిజం ఏది? ఎముకలు మరియు
దంతాలకు. ఆన్సర్ బి కాల్షియం. చూడండి, కాల్షియం శ్వాసనకు విటమిన్ డి అనేది అవసరం అనమాట. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, భారత ఉక్కు నగరం స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా ఏ నగరాన్ని పిలుస్తారు? విచ్ సిటీ ఇస్ నోన్ యాజ్ ద స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ సి జంషెద్పూర్. చూడండి, జంషెద్పూర్ను టాటా నగర్ అని కూడా పిలుస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఓజోన్? ఆన్సర్ బి O3. ఓజోన్ స్ట్రాటోస్పియర్ లో ఉంటుంది. స్ట్రాటోస్పియర్ లో యూవీ కిరణాల నుంచి భూమి ప్రవేశిస్తుంది. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం ప్రాథమిక హక్కులకు సంబంధించింది? విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్? ఆన్సర్ బి పార్ట్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద శ్వేత రక్తకణం లార్జెస్ట్ WBC ఏది? అంటే ఆన్సర్ డి మోనోసైట్. శరీరంలో అతిపెద్ద WBC ఇది ఫాగోసైటిసిస్ ద్వారా సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ విద్యా ఉపాధిలో సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిబంధనలు చేయడాన్ని రాష్ట్రానికి అధికారం ఇస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం? అంటే ఆన్సర్ బి అధికరణం ఆర్టికల్ 15(4). సరేనా? మొదటి రాజ్యాంగ సవరణ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1951 ద్వారా ఈ అధికరణం అనేది చేర్చబడింది. ఈ ఆర్టికల్ చేర్చబడింది, ఆర్టికల్ 15(4). నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో బ్లడ్ బ్యాంక్ ఆఫ్ ద బాడీ అని ఏ అవయవాన్ని పిలుస్తారు? రక్త బ్యాంక్ లేదా బ్లడ్ బ్యాంక్ ఆఫ్ ద బాడీ? ఆన్సర్ బి ప్లేహం. స్ప్లీన్ ను పిలుస్తారు. అలానే ప్లేహంను ఆర్బీసీల సమాధి, గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ గీతం నేషనల్ అంథమ్ ఆఫ్ ఇండియాను మొదటిసారిగా ఎప్పుడు ఆలపించారు? వెన్ వాజ్ ద నేషనల్ అంథమ్ ఆఫ్ ఇండియా ఫస్ట్ సన్? అంటే ఆన్సర్ బి 1996లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారి ఆలపించారు. రచయిత ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ ఉప్పు కామన్ సాల్ట్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? అంటే ఆన్సర్ బి NaCl. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద లిగ్నైట్ ఉత్పత్తి కేంద్రం ఇది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ లిగ్నైట్ ప్రొడ్యూసింగ్ సెంటర్ ఇన్ ఇండియా? అంటే ఆన్సర్ బి నావెల్. ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. NLC ఇండియా లిమిటెడ్ ప్రధాన లిగ్నైట్ ఉత్పత్తి సంస్థ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు RBC ఉత్పత్తి ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది? మానవ శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది? అంటే ఆన్సర్ సి ఎముక మధ్య, బోన్ మ్యారో, హిమటోపోసిస్ లో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏ నగరాన్ని పిలుస్తారు? ఆన్సర్ సి అహ్మదాబాద్ ను మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. చూడండి, అహ్మదాబాద్ను వస్త్ర పరిశ్రమ, టెక్స్టైల్ ఇండస్ట్రీ కారణంగా ఈ పేరుతో పిలుస్తారు. అలానే మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా కోయంబత్తూర్ను పిలుస్తారు. సరేనా? కోయంబత్తూర్. నెక్స్ట్ క్వశ్చన్, సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క రసాయన సూత్రం ఏమిటి? ఆన్సర్ సి H2 సల్ఫ్యూరిక్. చూడండి, కింగ్ ఆఫ్ కెమికల్స్ అని కూడా పిలుస్తారు అనమాట సల్ఫ్యూరిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం సమాన హక్కు ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తుంది? అంటే ఆన్సర్ సి ఆర్టికల్ 16. సరేనా? ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాన్ని కల్పిస్తుంది. ఆర్టికల్ 14-16 రైట్ టు ఈక్వాలిటీ కోసం తెలుపుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద లాలాజల గ్రంథి సాల్వేలరీ గ్లాండ్ ఏది? మానవ శరీరంలో అంటే ఆన్సర్ సి ప్యారోటిడ్ గ్రంథి అనేది అతిపెద్ద లాలాజల గ్రంథి. గవద బేలలు మమ్స్ ప్రధానంగా ఈ గ్రంథిని ప్రభావితం చేస్తాయి. మమ్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ బిరుదులను? నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ బిరుదులను రద్దు చేస్తుంది? టైటిల్స్ ను రద్దు చేస్తుంది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబాలిషెస్ టైటిల్స్? ఆన్సర్ సి ఆర్టికల్ 18. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే కణాలు ఏమిటి? విచ్ సెల్స్ ప్రొడ్యూస్ ఇన్సులిన్ ఇన్ హ్యూమన్ బాడీ? ఆన్సర్ బి బీటా కణాలు, బీటా సెల్స్. చూడండి, బీటా కణాలు లాంగర్ హన్స్ ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్ హన్స్ లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాండ్ ట్రంక్ రోడ్ ను అభివృద్ధి చేసిన పాలకుడు ఎవరు? హూ డెవలప్ ద గ్రాండ్ ట్రంక్ రోడ్? అంటే ఆన్సర్ బి షేర్షా సూరి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, నీటి మరిగే స్థానం బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత? అంటే ఆన్సర్ సి 100 degrees Celsius. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా? ఏది అంటే ఆన్సర్ సి ఛత్తీస్గఢ్. చూడండి, ఛత్తీస్గఢ్ అనేది బొగ్గు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. జార్ఖండ్ లో జరియా బొగ్గు క్షేత్ర ప్రసిద్ధి అనమాట, జరియా. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో ఆక్సిజన్ మోసుకెళ్లే వర్ణద్రవ్యం ఏది? విచ్ పిగ్మెంట్ క్యారీస్ ఆక్సిజన్ ఇన్ ద బ్లడ్? అంటే ఆన్సర్ బి హెమోగ్లోబిన్. చూడండి, హెమోగ్లోబిన్ లో ఇనుము ఉంటుంది. ఏముంటుందంటే మూలకం ఇనుము ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పింక్ సిటీగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది? విచ్ సిటీ ఇస్ నోన్ యాజ్ ద పింక్ సిటీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఏ జైపూర్. చూడండి, జైపూర్ రాజస్థాన్ రాజధాని, జోధ్పూర్ను బ్లూ సిటీ అని పిలుస్తారు, బ్లూ సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఏ రిట్ ద్వారా అమలు చేయవచ్చు? భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఏ రిట్ ద్వారా అమలు చేయవచ్చు? ఆన్సర్ డి 5 అన్ని, ఆల్ ఆఫ్ ది హెబిసియస్ కార్పస్, మాండమస్ మరియు సెట్రియోరల్. చూడండి, సుప్రీంకోర్టు, హైకోర్టు మొత్తం 5 రిట్స్ జారీ చేయగలరు. సుప్రీంకోర్టు, హైకోర్టు 5 రిట్స్లను జారీ చేయగలరు.
నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ను కల్పిస్తుంది? ఏ అధికరణ అంటే ఆన్సర్ బి ఆర్టికల్ 19(1). నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద అంతఃస్రావ గ్రంథి ఎండోక్రైన్ గ్లాండ్ ఏది అంటే ఆన్సర్ సి థైరాయిడ్. చూడండి, థైరాయిడ్ హార్మోన్లో అయోడిన్ ప్రధాన భాగం ఉంటుంది. అయోడిన్ అనేది ప్రధాన భాగం. అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే గాయటర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు ఒరిగిన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అంటే నెక్స్ట్ క్వశ్చన్, సోడియం యొక్క రసాయనిక సంకేతం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ సింబల్ ఆఫ్ సోడియం? ఆన్సర్ సి ఎన్ఏ అనేది. ఎన్ఏ అనే సంకేతం లాటిన్ పదం నుంచి వచ్చింది, నాట్రియం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రస్తుతం ఎన్ని భాషలో ఉన్నాయి? భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ప్రస్తుతం ఎన్ని భాషలు ఉన్నాయంటే ఆన్సర్ సి 22 భాషలు ఉన్నాయి. 2003లో బోడో, డోగ్రీ, మైథైల్ మరియు సంతాలి భాషను చేర్చబడ్డాయి అన్నమాట. ఎప్పుడంటే 2003. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద లింప్ గ్రంథి ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ లింపెటిక్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్? ఆన్సర్ బి ప్లే. ప్లేహంను గ్రావియార్డ్ ఆఫ్ ఆర్బిస్ అని కూడా అంటారు. గ్రేవియార్డ్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్, సరస్సుల నగరం సిటీ ఆఫ్ లేక్స్ గా ప్రసిద్ధి చెందిన నగరం ఏది? విచ్ సిటీ ఇస్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ లేక్స్? ఆన్సర్ బి ఉదయపూర్, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? వాట్ ఇస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్? ఆన్సర్ సి 8. పరమాణు ద్రవ్యరాశి వచ్చి అటామిక్ మాస్ వచ్చి సుమారు 16 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లైబర్టీ గురించి? నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి చెప్తుందంట? విచ్ ఆర్టికల్ ఇస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ? ఆన్సర్ సి ఆర్టికల్ 21. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఎర్ర రక్త కణాల సగటు జీవితకాలం ఎంత? మానవ శరీరంలో ఆర్బిసి యొక్క సగటు జీవితకాలం ఎంత? వాట్ ఇస్ ద యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ద రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఆన్సర్ సి 120 days. చూడండి, ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ బోన్ మ్యారోలో తయారవుతాయి. బోన్ మ్యారోలో హెమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ రవాణా చేస్తాయి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రోహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఆన్సర్ బి ఆర్టికల్ 50. అలానే ఆర్టికల్ 16 అనేది ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాన్ని సంబంధించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతి పొడవైన ఎముక ఏది? విచ్ ఇస్ ద లాంగెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ? ఆన్సర్ బి ఫీమర్ అనేది అతిపెద్ద ఎముక అంట. అత్యంత బలమైన స్ట్రాంగెస్ట్ బోన్ కూడా ఫీమర్. నెక్స్ట్ క్వశ్చన్, క్విట్ ఇండియా ఉద్యమం, క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? విచ్ ఇయర్ వాజ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ లాంచ్డ్ అంటే ఆన్సర్ సి 1942. చూడండి, 1942 ఆగస్ట్ 8న ప్రారంభమైంది అనమాట. డూ ఆర్ డై అనే నినాదాన్ని మహాత్మా గాంధీ ఇచ్చారు క్విట్ ఇండియా మూవ్మెంట్లోనే మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క రసాయనిక సూత్రం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే ఆన్సర్ సి HCl జీర్ణాశయంలో ఉంటుంది. ఇది పెప్సిన్ను ఎంజైమ్ క్రియాశీలం చేస్తుంది అనమాట. పెప్సిన్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద నదీ దేవి ఇది? చూడండి, విచ్ ఇస్ ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఏ మజూలీ, అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై ఉందన్నమాట. బ్రహ్మపుత్ర నదిపై. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో సాధారణంగా ఎన్ని ఎముకలు ఉంటాయి? హౌ మెనీ బోన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అడల్ట్ హ్యూమన్ బాడీ అంటే ఆన్సర్ బి 206. నవజాతి శిశువుకు సుమారు 270 ఎముకలు ఉంటాయి. పెరుగుదలలో కొన్ని ఎముకలు కలవడంతో మొత్తం పెద్దవారిలో 206 ఎముకలు అనేవి మిగులుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మసాలాల తోట స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అంటే ఆన్సర్ సి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత తేలికైన లోహం లైటెస్ట్ మెటల్ ఏది? విచ్ ఇస్ ద లైటెస్ట్ మెటల్ అంటే ఆన్సర్ బి లిథియం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం దోపిడీకి వ్యతిరేక హక్కు రైట్ టు అగెనెస్ట్ ఎక్స్ప్లోయిటేషన్? నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఏ అధికరణం ఏ ఆర్టికల్ రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ గురించి చెప్తుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ గురించి చెప్తుంది అంటే ఆన్సర్ బి ఆర్టికల్ 23 to 24. సరేనా? ఆర్టికల్ 23 మానవ అక్రమ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు బలవంతపు శ్రమ ఫోర్స్డ్ లేబర్ నిషేధం కోసం తెలుపుతుందంట. ఆర్టికల్స్ 23, 24. అలానే ఆర్టికల్ 24 అనేది ఇది ఆర్టికల్ 23. ఆర్టికల్ 24 అనేది బాల కార్మికపై నిషేధిస్తుంది అనమాట. సరేనా? ఆర్టికల్ 24 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B12 యొక్క రసాయన నామం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ B12 అంటే ఆన్సర్ సి సైనో. చూడండి, విటమిన్ B12 లోపం వల్ల మెగాలోబ్లాస్టిక్ అనిమియా రావచ్చు అనమాట. ఇది నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా ముఖ్యమైనది, నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం సాంస్కృతిక మరియు విద్యా హక్కులను కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ సంబంధించింది? ఏ అధికరణం ఏ ఆర్టికల్ అంటే ఆన్సర్ డి ఆర్టికల్ 29 మరియు 30.
చూడండి ఆర్టికల్ 29(30) మైనారిటీల విద్యా హక్కులను ఎడ్యుకేషనల్ రైట్స్ను రక్షిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద నాడి లార్జెస్ట్ నర్వ్ ఏది? మానవ శరీరం విచ్ ఇస్ ద లార్జెస్ట్ నర్వ్ ఇన్ హ్యూమన్ బాడీ? అంటే ఆన్సర్ బి సయాటిక్ నర్వ్. నెక్స్ట్ క్వశ్చన్, వందే మాత్రం గీతాన్ని ఎవరు రచించారు? హూ రోడ్ ద సాంగ్ వందే మాత్రం? ఆన్సర్ బి బంకిం చంద్ర చట్టోపాధ్యాయ. వందే మాత్రం ఆనందమఠ్ నవల్లో ఉందన్నమాట. జాతీయ గీతంగా నేషనల్ సాంగ్ గుర్తింపు ఉంది వందే మాత్రం. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత కఠినమైన సహజ పదార్థం ఇది విచ్ ఇస్ ద హార్డెస్ట్ న్యాచురల్ సబ్స్టాన్సెస్? అంటే ఆన్సర్ సి వజ్రం. డైమండ్ అనేది స్వచ్ఛమైన కార్బన్ యొక్క రూపం అనమాట. గ్రాఫైట్ కూడా కార్బన్ రూపం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఇది విచ్ ఇస్ ద మోస్ట్ పాపులేషన్ స్టేట్ ఇన్ ఇండియా? అంటే ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్. జనాభాలో మొదటి స్థానం. రాజస్థాన్ అనేది వైశాల్యంలో మొదటి స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత? వాట్ ఈస్ ద నార్మల్ బాడీ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్? అంటే ఆన్సర్ సి 37 డిగ్రీ సెల్సియస్, 37 డిగ్రీ సెల్సియస్ లేదా 98.6 ఫారెన్హీట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తోట గార్డెన్ ఆఫ్ ఇండియాగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? విచ్ సిటీ ఇస్ నోన్ యాజ్ ద గార్డెన్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ బి కాశ్మీర్. చూడండి కాశ్మీర్ను ప్యారడైజ్ ఆన్ ఎర్త్ అని కూడా పిలుస్తారంట. ప్యారడైజ్ ఆన్ ఎర్త్. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత తేలికైన వాయువు ఏది విచ్ ఇస్ ద లైటెస్ట్ గ్యాస్? అంటే ఆన్సర్ సి హైడ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కి సంబంధించి? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం, ఏ ఆర్టికల్? అంటే ఆన్సర్ డి ఆర్టికల్ 368. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ కే యొక్క ప్రధాన పనేమిటి? నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ కే యొక్క ప్రధాన పనేమిటి? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ విటమిన్ కే? అంటే ఆన్సర్ బి రక్తం గడ్డకడానికి సహాయపడుతుంది. హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికారం చట్టం ముందు సమానం ఈక్వాలిటీ బిఫోర్ లా గురించి చెప్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ ఆర్టికల్ 14. ఏది విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ? ఏది అంటే ఆన్సర్ సి లివర్, కాలేయం. సరేనా? అతిపెద్ద లార్జెస్ట్ ఆర్గాన్ అనమాట. అతిపెద్ద ఇంటర్నల్ ఆర్గాన్ వచ్చి కాలేయం, అతిపెద్ద అవయం వచ్చి లార్జెస్ట్ ఆర్గాన్ వచ్చి చర్మం, స్కిన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, స్వరాజ్యం ఈజ్ మై బర్త్ రైట్. స్వరాజ్యం అనేది నా జన్మ హక్కు అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారంటే ఆన్సర్ బి బాలగంగాధర్ తిలక్. బంగారం యొక్క రసాయనిక సంకేతం ఏమిటి? చూడండి బంగారం యొక్క వాట్ ఈస్ ద కెమికల్ సింబల్ ఆఫ్ గోల్డ్? అంటే ఆన్సర్ సి ఏయు అంటే ఆరం అనమాట. ఇది లాటిన్ పదం నుంచి వచ్చింది ఆరం. ఏజీ అనేది సిల్వర్, ఏయు అనేది గోల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పొడవైన నది ఏది విచ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఏ గంగా నది. చూడండి గంగా భారతదేశంలో పొడవైన నది. భారతదేశంలో పూర్తిగా ప్రవహించే పొడవైన నది వచ్చి గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతి చిన్న గ్రంథి ఏది? విచ్ ఇస్ ద స్మాలెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ? అంటే ఆన్సర్ బి పీనియల్ గ్రంథి మెల్టోనిన్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. మెల్టోనిన్ హార్మోన్ ఇది నిద్ర మేల్కొల్పు చక్రాన్ని స్లీప్ వేక్ సైకిల్ నియంత్రించడంలో సహాయపడుతుంట మెల్టోనిన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు రబ్బర్ స్టేట్ ఆఫ్ ఇండియా. భారతదేశపు రబ్బర్ రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద రబ్బర్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ సి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత కఠినమైన లోహం ఏది? విచ్ ఇస్ ద హార్డెస్ట్ మెటల్? అంటే ఆన్సర్ డి క్రోమియం అనేది అత్యంత కఠినమైన లోహంగా పరిగణించబడింది. టంగస్టన్ కు అత్యధిక ద్రవీభవన స్థానం టంగస్టన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది? విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద యూనియన్ గవర్నమెంట్? అంటే ఆన్సర్ సి పార్ట్ 5. చూడండి పార్ట్ 5 అనేది కేంద్ర ప్రభుత్వం, యూనియన్కి సంబంధించింది. పార్ట్ 6 అనేది రాష్ట్రాలకు స్టేట్స్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B2 యొక్క రసాయన నామం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ B2? అంటే ఆన్సర్ బి రైబోఫ్లేవ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అంటరానితనాన్ని అన్టచబిలిటీని రద్దు చేస్తుంది? ఏ అధికరణం అంటే ఆన్సర్ సి ఆర్టికల్ 17. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 దీనికి సంబంధించిన ముఖ్యమైన చట్టం అనమాట. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో మాస్టర్ గ్లాండ్ అని ఏ గ్రంథిని పిలుస్తారు? విచ్ గ్లాండ్ ఈజ్ నోన్ యాజ్ ద మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ? ఆన్సర్ బి పిట్యూటరీ గ్లాండ్, పిట్యూటరీ. నెక్స్ట్ క్వశ్చన్, జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఎవరిచ్చారు? జై జవాన్ జై కిసాన్. ఆన్సర్ బి లాల్ బహదూర్ శాస్త్రి. అటల్ బిహారీ వాజ్పేయి జై విజ్ఞాన్ చేర్చారన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వెండి సిల్వర్ యొక్క రసాయనిక సంకేతం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ సింబల్ ఆఫ్ సిల్వర్? ఆన్సర్ సి ఏజీ. అలానే బంగారం గోల్డ్ది ఏయు. చూడండి ఏజీ అనేది అర్జెంటీనా నుంచి వచ్చిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట ఏది? విచ్ ఇస్ ద లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా? ఆన్సర్ బి హిరాకుడ్ డ్యామ్. చూడండి హిరాకుడ్ ఆనకట్ట ఒడిశాలో మహానదిపై ఉంది, మహానదిపై నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ? అంటే ఆన్సర్ బి కాలేయం శరీరంలో అతిపెద్ద గ్రంథి. ఇది పైత్యరసంను ఉత్పత్తి చేస్తుంది, బైల్ జ్యూస్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఏ నగరాన్ని పిలుస్తారు? విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ సి బెంగళూరు. అలానే బెంగళూరును ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, నీటి ఘనీభవన స్థానం ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత?
వాట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్? ఆన్సర్ ఏ 0 డిగ్రీ సెల్సియస్. సరేనా? 0 డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ 32 డిగ్రీస్ ఫారెన్ హీట్ అనమాట. 100 డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ 212 డిగ్రీ ఫారెన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది? విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద స్టేట్ గవర్నమెంట్? ఆన్సర్ సి పార్ట్ 6 రాష్ట్ర ప్రభుత్వం, పార్ట్ 5 అనేది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B3 యొక్క రసాయన నామం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ B3? ఆన్సర్ సి నియాసిన్. చూడండి, విటమిన్ B3 లోపం వల్ల పెల్లాగ్రా వస్తుంది. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జీవించే హక్కును రక్షిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ అంటే ఆన్సర్ సి ఆర్టికల్ 21. భారత రాజ్యాంగం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద సంధి జాయింట్ ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ జాయింట్ ఇన్ హ్యూమన్ బాడీ? ఆన్సర్ బి మోకాల్ నీ ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ప్రసిద్ధి చేసిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరున్నారంటే స్లోగన్ ఇచ్చింది ఎవరంటే ఇంక్విలాబ్ జిందాబాద్ అని. ఆన్సర్ బి భగత్ సింగ్. ఎవరంటే భగత్ సింగ్. చూడండి, ఈ నినాదాన్ని మొదట మౌలానా హస్రత్ మోహిని ఉపయోగించగా భగత్ సింగ్ దీన్ని దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చేస్తారన్నమాట. మొదట ఉపయోగించింది ఎవరంటే మౌలానా హస్రత్ మోహిని. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ డైఆక్సైడ్ యొక్క రసాయనిక సూత్రం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్? ఆన్సర్ బి CO2 కిరణజన్య సమస్యకు అవసరం అనమాట. డ్రై ఐస్ అనేది ఘన కార్బన్ డైఆక్సైడ్, అందరికీ తెలిసింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు, ఫ్రెష్ వాటర్ లేక్ ఏది? అంటే ఆన్సర్ ఏ ఊలా. ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. చిల్కా అనేది అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఎక్కడ ఉందంటే ఒడిశాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతి చిన్న కణం ఏది? విచ్ ఇస్ ద స్మాలెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ? ఆన్సర్ సి శుక్ర కణం, స్పామ్. అతి పెద్ద కణం వచ్చి అండం, అతి చిన్న కణం వచ్చి శుక్ర. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మసాలా రాజధాని స్పైస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏ నగరాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఏ కొచ్చి. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ వాతావరణ పీడనం నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఎంత? ఆన్సర్ ఏ 760 mmHg. ఇంపార్టెంట్ క్వశ్చన్, 760 mmHg. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం రాష్ట్ర విధాన ఆదేశ సూత్రం డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించింది? అంటే భారత రాజ్యాంగంలో ఏ భాగం అంటే ఆన్సర్ బి భాగం పార్ట్ 4. విటమిన్ B6 యొక్క రసాయన నామం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ B6? అంటే ఆన్సర్ బి ఫైరిడాక్సిన్. చూడండి, విటమిన్ B6 ప్రోటీన్ జీవక్రియ, ప్రోటీన్ మెటబాలిజంలో ముఖ్య పాత్ర వస్తుంది. దీనివల్ల నాడీ సంబంధించిన సమస్యలు రావచ్చు అంట. నాడీ సంబంధించిన B6. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం రాజ్యాంగ పరిహార హక్కు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ను కల్పిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అంటే ఆన్సర్ సి ఆర్టికల్ 32. దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హార్ట్ అండ్ సౌల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తం గడ్డగట్టడానికి సహాయపడే రక్త కణాలు ఏవి? విచ్ బ్లడ్ సెల్స్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్? అంటే ఆన్సర్ సి ప్లేట్లెట్స్. చూడండి, ప్లేట్లెట్స్ను థ్రోంబోసైట్స్ అని కూడా అంటారు. థ్రోంబోసైట్స్. విటమిన్ K రక్తం గడ్డగట్టడంలో ముఖ్య పాత్రకు వస్తుంది. ఏ విటమిన్ అంటే విటమిన్ K. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు ఉక్కు మనిషి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? హూ ఇస్ నోన్ యాజ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర, ఓజోన్ లేయర్ వాతావరణంలో ఏ పొరలో ఉంటుంది? ఏ పొరలో ఉంటుందంటే ఆన్సర్ బి స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఇది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ఏరియా? అంటే ఆన్సర్ డి రాజస్థాన్ అనేది విస్తీర్ణంలో మొదటి స్థానం, ఉత్తరప్రదేశ్ అనేది జనాభాలో మొదటి స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ? అంటే ఆన్సర్ బి కాలేయం, లివర్. కాలేయం అనేది శరీరంలో అతిపెద్ద గ్రంథి, పైత్యరసం ఉత్పత్తి చేస్తుంది, బైల్ జ్యూస్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తేయాకు తోట టీ గార్డెన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ ఇస్ ద ఫేమస్ ఆఫ్ ద టీ గార్డెన్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఏ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మోనియా యొక్క రసాయనిక సూత్రం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ అమ్మోనియా? ఆన్సర్ బి NH3. చూడండి, అమ్మోనియాను హ్యాబర్ ప్రాసెస్ ద్వారా తయారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి? భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి? అంటే ఆన్సర్ బి 42వ రాజ్యాంగ సవరణ. 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా పార్ట్ 4Aలో ప్రాథమిక విధులు అనేవి చేర్చబడ్డాయి. విటమిన్ A యొక్క రసాయన నామం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ A? ఆన్సర్ ఏ రెటిన్. చూడండి, విటమిన్ A లోపం వల్ల రాత్రి అంధత్వం, నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అరెస్ట్ మరియు నిర్బంధానికి సంబంధించిన రక్షణను కల్పిస్తుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్? అంటే ఆన్సర్ సి ఆర్టికల్ 22. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద ధమని లార్జెస్ట్ ఆర్టరీ ఏది? అంటే ఆన్సర్ బి అరోట. నెక్స్ట్ క్వశ్చన్, జనగణమన్ను ఎవరు అంటే ఆన్సర్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, నైట్రోజన్ యొక్క రసాయనిక సంకేతం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ సింబల్ ఆఫ్ నైట్రోజన్? ఆన్సర్ సి N. వాతావరణంలో సుమారు 78% నైట్రోజన్ ఉంటుంది. ఇది అత్యధికంగా లభించే వాయువు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా? ఆన్సర్ సి కర్ణాటక. కర్ణాటక భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి శరీరంలో అతి చిన్న ఎముక ఏది?
విచ్ ఇస్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ? ఆన్సర్ ఏ స్టెప్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏ నగరాన్ని పిలుస్తారు? అంటే ఆన్సర్ బి అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. కోయంబత్తూర్ను మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియాగా అంటారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సోడియం క్లోరైడ్ NaCl సాధారణంగా ఏమని పిలుస్తారు? NaCl ఈజ్ కామన్లీ నోన్ యాజ్ ఆన్సర్ సి సాధారణ కామన్ సాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం ప్రాథమిక విధులకు సంబంధించింది? విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ డ్యూటీస్? ఆన్సర్ సి పార్ట్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ డి యొక్క రసాయన నామం ఏంటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ డి? ఆన్సర్ బి కాల్సిఫెరం. చూడండి, విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ వస్తుంది. విటమిన్ డి రసాయన నామం కాల్సిఫెరం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం దోష నిర్ధారణకు సంబంధించిన రక్షణ ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ ఒఫెన్సెస్ ను కల్పిస్తుంది? అంటే ఆన్సర్ బి ఆర్టికల్ 20. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద సిర ఏది? లార్జెస్ట్ వీన్ ఏది? చూడండి, అతిపెద్ద సిర ఏది అంటే విచ్ ఇస్ ద లార్జెస్ట్ వీన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? అంటే ఆన్సర్ సి ఇన్ఫీరియర్ వీనా. సారే జహాసే అచ్చ గీతాన్ని ఎవరు రచించారు? హూ రోట్ ద ప్యాట్రియోటిక్ సాంగ్ సారే జహాసే అచ్చ? ఆన్సర్ ఏ మహమ్మద్ ఇక్బాల్. చూడండి, ఈ గీతం 1904లో రచించబడింది. 1904. నెక్స్ట్ క్వశ్చన్, హీలియం యొక్క రసాయనిక సంకేతం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ సింబల్ ఆఫ్ హీలియం? ఆన్సర్ సి హెచ్. హీలియం ఒక నోబెల్ గ్యాస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా టీ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా? ఆన్సర్ బి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో సాధారణంగా గుండె స్పందన నార్మల్ హార్ట్ రేట్ నిమిషానికి ఎంత? ఆన్సర్ బి 60 to 100 BPM. విశ్రాంతి సమయంలో 60 to 100 BPM ఉంటుంది సగటున. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియాగా ఏ నగరాన్ని పిలుస్తారు? విచ్ సిటీ ఇస్ నోన్ యాజ్ ద ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఏ నాకు నారింజ పండ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మీథేన్ యొక్క రసాయనిక సూత్రం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ మీథేన్? ఆన్సర్ సి CH4. మీథేన్ అత్యంత సరళమైన హైడ్రోకార్బన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం అత్యవసర నిబంధనలు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ సంబంధించింది? విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్? అంటే ఆన్సర్ సి పార్ట్ 80, ఆర్టికల్ 350 to 360 ఉన్నాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ సి యొక్క రసాయన నామం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ సి? ఆన్సర్ బి ఆస్బారిక్ ఆమ్లం, ఆస్బార్బిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ఉచిత న్యాయ సహాయం ఫ్రీ లీగల్ ఎయిడ్ కు సంబంధించిన ఆదేశ సూత్రాన్ని పేర్కొంటుంది? చూడండి, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్స్ ద స్టేట్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్? అంటే ఆన్సర్ బి ఆర్టికల్ 39. చూడండి, ఆర్టికల్ 39 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం 1976లో. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద లింప్ గ్రంథి లార్జెస్ట్ లింఫెటిక్ ఆర్గాన్ ఏది? ఆన్సర్ బి స్ప్లీన్. చూడండి, స్ప్లీన్ గ్రావియార్డ్ ఆఫ్ ఆర్బీసీస్ అని కూడా పిలుస్తారు. గ్రావియార్డ్ ఆఫ్ ఆర్బీసీ. నెక్స్ట్ క్వశ్చన్, సైమన్ కమిషన్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద సైమన్ కమిషన్ అరైవ్ ఇన్ ఇండియా? ఆన్సర్ సి 1928. 1928లో భారతదేశానికి వచ్చింది. నినాదం వచ్చి సైమన్ గోబెక్. నెక్స్ట్ క్వశ్చన్, కాల్షియం యొక్క రసాయనిక సంకేతం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ సింబల్ ఆఫ్ కాల్షియం? ఆన్సర్ బి సి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి నేషనల్ హైవే ఏది? విచ్ ఇస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా? ఆన్సర్ బి NH44. చూడండి, NH44 శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు 3745 కిలోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ కాసెస్ విచ్ డిసీజ్? అంటే ఆన్సర్ బి మధుమేహం, డయాబెటీస్. ఇన్సులిన్ ఫ్రాంకియాస్ లోని బీటా సెల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ బ్లూ సిటీ ఆఫ్ ఇండియాగా ఏ నగరాన్ని పిలుస్తారు? అంటే ఆన్సర్ బి జోధ్పూర్ని పిలుస్తారు. జైపూర్ పింక్ సిటీ, జోధ్పూర్ బ్లూ సిటీ, ఉదయపూర్ వచ్చి సిటీ ఆఫ్ లేక్స్. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? వాట్ ఇస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్? ఆన్సర్ ఏ ఫస్ట్ 1. హైడ్రోజన్ అనేది ఆవర్తన పట్టికలో మొదటి మూలకం, విశ్వంలో అత్యధికంగా లభించే మూలకం అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం రాష్ట్ర విధాన ఆదేశ సూత్రం డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ సంబంధించింది? భారత రాజ్యాంగంలోని ఏ భాగం? అంటే ఆన్సర్ బి పార్ట్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B9 యొక్క రసాయన నామం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ B9? ఆన్సర్ ఏ ఫాలిక్ యాసిడ్. చూడండి, దీని లోపం వల్ల మెగాలోబ్లాస్టిక్ అనేమియా వచ్చే అవకాశం ఉంది. సరేనా? గర్భిణీలకు ఇది చాలా ముఖ్యమైన విటమిన్ అనమాట, ఫాలిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం సమాన హక్కు, సమాన అవకాశ హక్కు, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తుంది? అంటే ఆన్సర్ సి ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాన్ని కల్పిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద జీర్ణ గ్రంథి లార్జెస్ట్ డైజెస్టివ్ గ్లాండ్ ఏది? అంటే ఆన్సర్ బి కాలేయం. చూడండి, బైల్ జ్యూస్ ను ఉత్పత్తి చేస్తుంది కాలేయం. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఉద్యమం ఏ తేదీన ప్రారంభమైంది? అంటే ఆన్సర్ సి 8th August 1942. 8th August 1942. 8th August 1942 ముంబైలోని గ్వాలియా ట్యాంక్ మైదాన్లో తీర్మానం ఆమోదించారు. నినాదం వచ్చి గాంధీజీ నినాదం డూ ఆర్ డై. నెక్స్ట్ క్వశ్చన్, పొటాషియం యొక్క రసాయనిక సంకేతం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ సింబల్ ఆఫ్ పొటాషియం? ఆన్సర్ డి కే. చూడండి, కే అనే సంకేతం లాటిన్ పదం కాలియం నుంచి వచ్చింది, కాలియం నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా జూట్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది? అంటే ఆన్సర్ సి పశ్చిమ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో సాధారణంగా ఎన్ని జతల ప్రకటింపులో పెయిర్స్ ఆఫ్ రిబ్స్ ఉంటాయి మానవ శరీరంలో?
ఆన్సర్ సి 12. మొత్తం 24 పక్కనింపులు ఉంటాయి, 12 జతలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సరిహద్దు గ్రంథి, ఫ్రంటియర్ గ్రంథి అని ఎవరిని పిలుస్తారు అంటే ఆన్సర్ ఏ ఖాన్ అబ్దుల్ గఫర్. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ వంట గ్యాస్ ఎల్పిజిలో ప్రధానంగా ఏ వాయువు ఉంటుంది? సాధారణ వంట గ్యాస్ అంటే ఆన్సర్ బి ప్రోపేన్ మరియు బూటేన్. ఎల్పిజి ఫుల్ ఫామ్ వచ్చి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇందులో ప్రధానంగా ప్రోపేన్ మరియు బూటేన్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ 9th షెడ్యూల్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది అంటే ఆన్సర్ ఏ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్, మొదటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. విటమిన్ B5 యొక్క రసాయన నామం ఏమిటి? విటమిన్ B5 యొక్క రసాయన నామం ఏమిటి? ఆన్సర్ బి ప్యాంటోథెనిక్ యాసిడ్. విటమిన్ B5 యొక్క రసాయన నామం ప్యాంటోథెనిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి రాష్ట్రాన్ని ఆదేశిస్తుంది అంటే ఆన్సర్ బి అధికరణ 40, ఆర్టికల్ 40. చూడండి, 73వ రాజ్యాంగ సవరణ 1992 ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థ రాజ్యాంగ హోదా కల్పించారన్నమాట. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో పిత్తరసం బైల్ను నిల్వ చేసే అవయవం ఏది? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బైల్ను నిల్వ చేసే అవయవం ఏది అంటే ఆన్సర్ బి గాల్ బ్లడర్. ఏది అంటే పిత్తాశయం, గాల్ బ్లడర్. చూడండి, కాలేయం వచ్చి పిత్తరసం తయారు చేస్తుంది, సరేనా, బాయిల్ను తయారు చేస్తుంది. పిత్తాశయం అనేది గాల్ బ్లడర్ అనేది దాన్ని నిల్వ చేస్తుంది అనమాట, సరేనా, దాన్ని నిల్వ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీను ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ అంటే ఆన్సర్ బి గోపాలకృష్ణ గోఖలే. చూడండి, 1905లో పుణేలో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇనుము ఐరన్ యొక్క రసాయన సంకేతం ఏమిటి? ఆన్సర్ బి ఎఫ్. ఏమిటి అంటే ఎఫ్ అనేది లాటిన్ పదం ఫెర్రం నుంచి వచ్చింది, ఫెర్రం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక అటవీ విస్తరణ ఫారెస్ట్ ఏరియా కలిగిన రాష్ట్రం అయితే విచ్ స్టేట్ హ్యాస్ లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఇన్ ఇండియా? ఏది అంటే ఆన్సర్ ఏ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతి చిన్న గ్రంథి ఏది? మానవ శరీరంలో అతి చిన్న గ్రంథి ఏది? విచ్ ఇస్ ద స్మాలెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే ఆన్సర్ ఏ పీనియల్. ఏది అంటే పీనియల్ గ్రంథి. పీనియల్ గ్లాండ్ అనేది మెల్టోనిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది, సరేనా, మెల్టోనిన్ హార్మోన్. ఇది నిద్ర చక్రం నియంత్రించడంలో సహాయపడుతుంది. భారతదేశ పట్టు నగరం సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా ఏ నగరం ప్రసిద్ధి చెందింది? విచ్ సిటీ ఇస్ నోన్ యాస్ ద సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ సి భగల్పూర్, సరేనా, భగల్పూర్ బీహార్లో ఉంది. దీన్ని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బేకింగ్ సోడా యొక్క రసాయన సూత్రం ఏమిటి? చూడండి, 2000 గ్రూప్ డి 2018లో గ్రూప్ డిలో అడగడం జరిగింది. బేకింగ్ సోడా యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బేకింగ్ సోడా? ఆన్సర్ బి NaHCO3, సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఏ రీతుల ద్వారా అమలు చేస్తారు? భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఏ రీతుల ద్వారా అమలు చేస్తారు? చూడండి, ఆన్సర్ సి 5 రిట్స్ ద్వారా. ఎన్ని రీతుల ద్వారా అంటే 5 రిట్స్ ద్వారా. 5 రీట్లు వచ్చి హెబియస్ కార్పస్, మాండమస్, సెట్యూరరీ, ప్రొబిషన్, క్యూఆర్ అంటూ మొత్తం 5 రిట్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ హెచ్ బయోటిన్ అంటారు. దీన్నే ఏ విటమిన్కి మరో పేరు? సరేనా, విటమిన్ హెచ్ అని. ఆన్సర్ సి విటమిన్ B7. చూడండి, B7నే బయోటిన్ అంటారు, విటమిన్ హెచ్ అని కూడా పిలుస్తారు అనమాట. ఇది జుట్టు, చర్మం, గోళ్ళ ఆరోగ్యానికి ముఖ్యమైనది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ సమాన పనికి సమాన వేతనం ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ సూత్రాన్ని పేర్కొంటుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటే ఆన్సర్ బి ఆర్టికల్ 39. మహిళలు మరియు పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని సూచిస్తుంది అనమాట, ఇది ఆర్టికల్ 39. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అత్యంత పెద్ద కణం ఇది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ? ఆన్సర్ సి అండం, ఓవం, సరేనా, అతి పెద్ద కణం. శుక్రకణం అనేది, స్పామ్ అనేది అతి చిన్న కణం. నెక్స్ట్ క్వశ్చన్, సత్యశోధక సమాజం ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఏ జ్యోతిరావు పులే. జ్యోతిరావు. చూడండి, 1873లో మహారాష్ట్రలో స్థాపించారు. 1873లో. కాపర్ రాగి యొక్క రసాయనిక సంకేతం ఏమిటి? ఆన్సర్ బి సియు. చూడండి, సియు అనే సాంకేతిక పదం వచ్చి కోప్రం నుంచి వచ్చింది, కోప్రం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తంలోని ద్రవ భాగాన్ని ఏమంటారు? మానవ శరీరంలో రక్తంలోని ద్రవ భాగాన్ని ఏమంటారు? అసలు బి ప్లాస్మా అంటారు, సరేనా. ప్లాస్మా రక్తంలో సుమారు 55% ఉంటుంది అనమాట. ప్లాస్మా యొక్క పని ఏంటి అంటే పోషకాలు, హార్మోన్లు, ప్రోటీన్లను రవాణా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు గులాబీ నగరం పింక్ సిటీ ఆఫ్ ఇండియాగా ఏ నగరాన్ని పిలుస్తారు? అంటే ఆన్సర్ ఏ జైపూర్ను పింక్ సిటీగా పిలుస్తారు. జోధ్పూర్ బ్లూ సిటీ, ఉదయపూర్ వచ్చి సిటీ ఆఫ్ లేక్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాషింగ్ సోడా యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా? ఆన్సర్ బి Na2CO3 10H2. చూడండి, సోడియం కార్బోనేట్ డీహైడ్రేట్. వాషింగ్ సోడా అంటే సోడియం కార్బోనేట్ డీహైడ్రేట్. నీటి కాఠిన్యాన్ని, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ తగ్గించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B1 యొక్క రసాయన నామం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ B1? ఆన్సర్ ఏ థయామిన్. చూడండి, విటమిన్ బి లోపం వల్ల బెరీ వ్యాధి వస్తుంది.
చూడండి విటమిన్ B1 లోపం వల్ల, థయామిన్ లోపం వల్ల బెరీ వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్ 12th షెడ్యూల్ దేనికి సంబంధించింది? ద 12th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ రిలేటెడ్ టు ఆన్సర్ బి మున్సిపాలిటీస్ కి సంబంధించింది. సరేనా? 12వ షెడ్యూల్ 12th షెడ్యూల్ ను 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో చేర్చారన్నమాట. ఇందులో 18 అంశాలు ఉంటాయి. సరేనా? మొత్తం 18 అంశాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో పిత్తరసాన్ని బాయిల్ జ్యూస్ ను ఉత్పత్తి చేసే అవయవం ఏది? విచ్ ఆర్గాన్ ప్రొడ్యూసెస్ బాయిల్ జ్యూస్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఆన్సర్ బి కాలేయం అనేది లివర్ అనేది బాయిల్ ను ఉత్పత్తి చేస్తుంది. గాల్ బ్లాడర్ అనేది దాన్ని నిల్వ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆనందమఠ్ నవలను ఎవరు రచించారు? హూ రోట్ ద నవల్ ఆనందమఠ్? ఆన్సర్ బి బంకిం చంద్ర చటర్జీ. వందే మాత్రం ఈ నవల్లో నుంచే తీసుకోబడింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, జింక్ యొక్క రసాయన సంకేతం ఏమిటి? ఆన్సర్ బి చూడండి, జింక్ గాల్వనైజేషన్ లో ఉపయోగిస్తారు. సరేనా? గాల్వనైజేషన్ లో ఉపయోగిస్తారు. ఏ మూలకం ఉపయోగిస్తారంటే జింక్ ను. ఇనుముకు తుప్పు కప్పకుండా రక్షిస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా మైకా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది. మైకా. వాట్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మైకా ఇన్ ఇండియా? ఆన్సర్ బి జార్ఖండ్. ఇదంటే జార్ఖండ్ ను మైకా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తంలోని ఆక్సిజన్ ను మోసుకెళ్లే ప్రోటీన్ ఇది. మానవ శరీరంలో రక్తంలోని ఆక్సిజన్ మోసుకెళ్లే ప్రోటీన్ ఇది. విచ్ ప్రోటీన్ క్యారీస్ ఆక్సిజన్ ఇన్ హ్యూమన్ బ్లడ్? ఆన్సర్ బి హెమోగ్లోబిన్. చూడండి, హెమోగ్లోబిన్ లో ఇనుము ఉంటుంది. ఇనుము లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది అంటే అనీమియా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు గుడ్ల నగరం ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్ గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉండడం వల్ల ఈ పేరు వచ్చిందంట. నెక్స్ట్ క్వశ్చన్, బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా బ్లీచింగ్ పౌడర్? ఆన్సర్ ఏ CaOCl2. బ్లీచింగ్ పౌడర్ కాల్షియం ఆక్సీక్లోరైడ్ CaO. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 10th షెడ్యూల్ దేనికి సంబంధించింది? ద 10th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అంటే బి యాంటీ డిఫెక్షన్ లా. ఇంపార్టెంట్ క్వశ్చన్, యాంటీ డిఫెక్షన్ లా. 52వ రాజ్యాంగ సవరణ 1985 ద్వారా 10వ షెడ్యూల్ చేర్చబడింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B11 అని పాతకాలంలో పిలిచిన విటమిన్ ఏది? విటమిన్ B11 అని. విచ్ విటమిన్ వాజ్ ఫార్మర్లీ రిఫర్డ్ టు యాజ్ విటమిన్ B11 అంటే ఆన్సర్ సి కొలైన్. సరేనా? కొలిన్ ను పాత వర్గీకరణలో విటమిన్ B11 గా పేర్కొనేవారు. ఇది నాడీ వ్యవస్థ మరియు కాలేయ ఆరోగ్యానికి ముఖ్యమైన పోషక పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం భారత పౌరులకు 6 ప్రాథమిక స్వేచ్ఛలను కల్పిస్తుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ద 6 ఫ్రీడమ్స్ టు ఇండియన్ సిటిజన్స్? ఏది అంటే ఆన్సర్ బి ఆర్టికల్ 19. చూడండి, ఆర్టికల్ 19. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ గా దేన్ని పిలుస్తారు? సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ అంటే ఆన్సర్ సి లైసోసోమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్య సమాజ్ను ఎవరు స్థాపించారు? ఆర్య సమాజ్ను హూ ఫౌండెడ్ ద ఆర్య సమాజ్? ఆన్సర్ బి స్వామి దయానంద సరస్వతి. 1875లో బొంబాయిలో స్థాపించారు. ప్రధాన గ్రంథం ఈయన రచించిన ప్రధాన గ్రంథం వచ్చి సత్యార్థ ప్రకాష్. నెక్స్ట్ క్వశ్చన్, వెండి సిల్వర్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? సిల్వర్ యొక్క ఆటమిక్ నెంబర్ ఆఫ్ సిల్వర్? ఆన్సర్ బి 47. సరేనా? పరమాణు సంఖ్య 47, గోల్డ్ పరమాణు సంఖ్య 79. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా ఇనుప ఖనిజం ఐరన్ ఓర్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? అత్యధికంగా ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆన్సర్ సి ఒడిశా. సరేనా? భారతదేశంలో ఇనుప ఖనిజ ఉత్పత్తిలో మొదటి స్థానం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతి పెద్ద తెల్ల రక్త కణం లార్జెస్ట్ WBC వైట్ బ్లడ్ సెల్ ఏది? అంటే ఆన్సర్ సి మోనోసైట్. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? హూ ఫౌండెడ్ ద విజయనగర ఎంపైర్? అంటే ఆన్సర్ ఏ హరిహర రాయలు మరియు బొక్కరాయలు. హరిహర అండ్ బొక్క. 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. ఎప్పుడు అంటే 1336. నెక్స్ట్ క్వశ్చన్, జిప్సం యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ జిప్సం? ఏది అంటే ఆన్సర్ ఏ CaSO4 2H2O. జిప్సం ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గా తయారులో ఉపయోగిస్తారు. జిప్సం ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారులో ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం ఎన్నికలకు ఎలక్షన్కు సంబంధించింది? అంటే ఆన్సర్ బి పార్ట్ 15. చూడండి, ఆర్టికల్ 324 to 329 వరకు ఉంటుంది. ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు కలిగి ఉంటుంది అనమాట. ఇది పార్ట్ 4లో. ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడింది. ఆర్టికల్ 324. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ E లోపం వల్ల ప్రధానంగా ఏ సమస్య రావచ్చు? విటమిన్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ E అంటే ఆన్సర్ సి నరాలు మరియు కండరాల బలహీనత, నెర్వ్ అండ్ మజిల్ వీక్నెస్. విటమిన్ E రసాయన నామం వచ్చి టోకోఫెరన్. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ భారత ఎన్నికల కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి పేర్కొంటుంది? అంటే ఆన్సర్ బి ఆర్టికల్ 324. ఆర్టికల్ 324. నెక్స్ట్ క్వశ్చన్, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేన్ని పిలుస్తారు? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ఆన్సర్ సి మైటోకాండ్రియా. చూడండి, మైటోకాండ్రియాలో ATP
ఎడ్నోసైన్ ట్రైపోస్పేట్ ఉత్పత్తి అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రామకృష్ణ మిషన్ ను ఎవరు స్థాపించారు? అంటే ఆన్సర్ బి స్వామి వివేకానంద. 1897లో బేలూరు మఠంలో స్థాపించారు. సరేనా, బేలూరు మఠంలో 1897లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, అల్యూమినియం యొక్క ప్రధాన ఖనిజం చీప్ ఓరే ఆఫ్ అల్యూమినియం ఏది? అంటే ఆన్సర్ బి బాక్సైట్. ఏది అంటే బాక్సైట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక మాంగనీస్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది. విచ్ స్టేట్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ ఇండియా? అంటే ఆన్సర్ ఏ ఒడిస్సా. సరేనా, మాంగనీస్ ఉత్పత్తుల మొదటి స్థానంలో ఒడిస్సా ఉంది. మాంగనీస్ అనేది స్టీల్ ఇండస్ట్రీకి ముఖ్యమైన ఖనిజం. సరేనా. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో శ్వాసక్రియకు రెస్పిరేషన్ ప్రధాన అవయవం ఏది? సరేనా, రెస్పిరేషన్ ఆన్సర్ బి ఊపిరితిత్తులు, లంగ్స్. ఊపిరితిత్తులోని అల్వియోలిలో వాయు మార్పిడి గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మో సమాజ్ ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ద బ్రహ్మ సమాజ్? ఆన్సర్ ఏ రాజారాం మోహన్ రాయ్. 1828లో బ్రహ్మ సమాజ్ స్థాపించబడింది. 1825లో. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? కెమికల్ ఫార్ములా ఏమిటి? అంటే ఆన్సర్ బి CaSO4 చూడండి, జిప్సమ్ను CaSO4 వేడి చేయడం ద్వారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 తయారు. ఎముక విరుగుడులకు ప్లాస్టర్ వేయడంలో ఉపయోగిస్తామట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ వయోజన హోటల్కు యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ గురించి చెప్తుంది? ఏ రాజ్యాంగంలోని ఏ అధికరణ? ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 326. ఆర్టికల్ 320 ప్రకారం 18 సంవత్సరాల నిండా ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు ఉంటుంది. 61 రాజ్యాంగ సవరణ 1988 ద్వారా ఓటు వయసు 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించినమాట. 1988లో 61 రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B2 లోపం వల్ల వచ్చే వ్యాధి ఇది. విటమిన్ B2 లోపం వల్ల డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B2. ఆన్సర్ సి చెలోసిస్. చూడండి, విటమిన్ B2ని రైబోఫ్లేవిన్ అని పిలుస్తారు. సరేనా, రైబోఫ్లేవిన్. దీని లోపల చెలోసిస్, గ్లోసైటిస్ వంటి సమస్యలు వస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికారం రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్స్ రూల్ విధించడానికి సంబంధించింది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్? ఆన్సర్ బి ఆర్టికల్ 356. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్టికల్ 356. చూడండి, ఆర్టికల్ 356 రాష్ట్రంలోని రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు దీన్ని అమలు చేస్తారన్నమాట, ప్రెసిడెంట్స్ రూల్ని. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో DNA ప్రధానంగా ఎక్కడ ఉంటుంది? DNA is mainly present in which part of the cell? అంటే ఆన్సర్ బి న్యూక్లియస్, కణ కేంద్రకంలో DNA అనేది ఉంటుంది. డయాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ జన్యు సమాచారాన్ని నిల్వ చేస్తుందంట. ఇది ఏం చేస్తుందంటే జన్యు సమాచారాన్ని నిల్వ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ అసోసియేషన్ ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ద ఇండియన్ అసోసియేషన్? అంటే ఆన్సర్ ఏ సురేంద్రనాథ్ బెనర్జీ. 1876లో స్థాపించారు. 1876లో. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఓజోన్? సో బి O3 3 ఆక్సిజన్ పరమాణులతో ఏర్పడుతుంది. యూవీ కిరణాల నుంచి భూమిని రక్షిస్తుందంట ఓజోన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది భారతదేశంలో? ఆన్సర్ ఏ కర్ణాటక. చూడండి, హొట్టి గోల్డ్ మైన్స్ కర్ణాటకలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటకలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఆహారం జీర్ణం కావడానికి సహాయపడే అతిపెద్ద జీర్ణ గ్రంథం ఏది? మానవ శరీరంలో ఆహారం జీర్ణం కావడం? ఆన్సర్ బి కాలేయం. చూడండి, కాలేయం బైల్ జ్యూస్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొవ్వుల జీర్ణక్రియకు సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అలీగఢ్ ఉద్యమం, అలీగఢ్ మూవ్మెంట్ను ఎవరు ప్రారంభించారు? హూ స్టార్టెడ్ ద అలీగఢ్ మూవ్మెంట్? అంటే ఆన్సర్ ఏ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. 1875లో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ను స్థాపించారు. ఇది తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మారిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపుగా మార్చేది ఏది? విచ్ సబ్స్టెన్స్ టర్న్స్ ద బ్లూ లిట్మస్ పేపర్ ఇంటూ రెడ్? అంటే ఆన్సర్ బి ఆమ్లం. యాసిడ్ వచ్చి బ్లూ లిట్మస్ను రెడ్గా మారుస్తుంది. బేస్ వచ్చి క్షారం వచ్చి రెడ్ లిట్మస్ను బ్లూగా మారుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య శాసన సంబంధానికి సంబంధించింది? విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్? అంటే ఆన్సర్ సి పార్ట్ 11. పార్ట్ 11 ఆర్టికల్ 245 టు ఆర్టికల్ 263 కేంద్ర రాష్ట్ర శాసన మరియు పరిపాలన సంబంధాలను వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ K యొక్క రసాయన నామం ఏమిటి? విటమిన్ K యొక్క రసాయన నామం, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ద విటమిన్ K? అంటే ఆన్సర్ ఏ ఫైలో. విటమిన్ K రసాయనామం ఫైలోక్లిన్. ఇది రక్తం గడ్డకట్టడానికి బ్లడ్ క్లాటింగ్ కి అత్యంత అవసరం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించింది? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ? విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ నేషనల్ ఎమర్జెన్సీ? ఆన్సర్ ఏ ఆర్టికల్ 352. చూడండి, ఆర్టికల్ 352 ప్రకారం యుద్ధం, ఎక్స్టర్నల్ అగ్రెషన్, బాహ్య నుంచి జరిగే దాడి అనమాట, సాయుధ తిరుగుబాటు, ఆర్మ్డ్ రెబిలియన్ సందర్భాల్లో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు ఆర్టికల్ 352 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఇన్సులిన్ ను స్రవించే అవయవం ఏది? విచ్ ఆర్గాన్ సీక్రెట్స్ ఇన్సులిన్ ఇన్ హ్యూమన్ బాడీ? ఏది అంటే ఆన్సర్ బి
ప్యాంక్రీస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడు. ఇన్సులిన్ ప్యాంక్రియాన్లోని బీటా కణాలు బీటా సెల్స్లో ఉత్పత్తి చేస్తాయన్నమాట. దీనివల్ల డయాబెటీస్ మెలిటస్ వస్తుంది ఇన్సులిన్ లోపం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ స్వరాజ్ పార్టీ. స్వరాజ్ పార్టీను ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఏ సిఆర్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ స్వరాజ్ పార్టీని ఎప్పుడు అంటే 1923లో. దీన్ని కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్ క్విక్ లైమ్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ క్విక్ లైమ్? ఆన్సర్ బి సిఓ కాల్షియం ఆక్సైడ్. క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్. నీటితో చర్య జరిపితే స్లేక్డ్ లైమ్ CaOH2 ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధికంగా క్రోమైట్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? చూడండి, భారతదేశంలో అత్యధికంగా క్రోమైట్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ బి ఒడిశా. భారతదేశంలో అత్యధికంగా క్రోమైట్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో ఆహారం జీర్ణం కావడం ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది అంటే ఆన్సర్ సి చిన్న ప్రేగు స్మాల్ ఇంటెస్టైన్. చూడండి, చిన్న ప్రేగులోనే ఎక్కువ జీర్ణక్రియ మరియు పోషకాల శోషణ జరుగుతుంది స్మాల్ ఇంటెస్టైన్లోనే. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ నేషనల్ ఆర్మీ INAను పునర్వ్యవస్థీకరించిన నాయకుడు ఎవరు? హూ రీఆర్గనైజ్డ్ ద ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే ఆన్సర్ బి సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ క్వశ్చన్ సున్నం నీరు లైమ్ వాటర్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ లైమ్ వాటర్? ఆన్సర్ సి CaOH2 కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ భాగం అధికారిక భాషలకు అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించింది? ఆన్సర్ సి పార్ట్ 17. ఆర్టికల్ 343 నుంచి ఆర్టికల్ 351 అధికారిక భాషలకు సంబంధించింది అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ B12 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B12. ఆన్సర్ సి మెగాలోబ్లాస్టిక్ అనీమియా. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించింది? ఏ ఆర్టికల్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి ఆర్టికల్ 360. చూడండి, ఇప్పటి వరకు భారతదేశంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఒక్కసారి కూడా ప్రకటించలేదన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో అతిపెద్ద ఎండోక్రైన్ గ్రంథి లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఏది? ఆన్సర్ బి థైరాయిడ్. సరేనా? థైరాయిడ్. చూడండి, థైరాయిడ్ హార్మోన్ తయారీకి అయోడిన్ అవసరం. థైరాయిడ్ హార్మోన్కి అయోడిన్ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ B12 లోపం వల్ల వచ్చే వ్యాధి అది? విటమిన్ B12 లోపం వల్ల డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B12. ఆన్సర్ సి మెగాలోబ్లాస్టిక్ అనీమియా. చూడండి, విటమిన్ B12 సియానో కోబాల్మిన్ దీని రసాయనం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అనుశీలన్ సమితి ఏ ఉద్యమంతో సంబంధం కలిగి? చూడండి, ఆన్సర్ బి రెవల్యూషనరీ మూవ్మెంట్తో విప్లవ ఉద్యమంతో అనుశీలన్ సమితి. చూడండి, ఇది బెంగాల్లో పనిచేసిన ప్రముఖ విప్లవ సంస్థ అన్నమాట. రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ అనుశీలన్ సమితి. నెక్స్ట్ క్వశ్చన్ ఎప్సమ్ సాల్ట్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఎప్సమ్ సాల్ట్? ఆన్సర్ ఏ MgSO4 MgSO4 ఎప్సమ్ సాల్ట్. మెగ్నీషియం సల్ఫేట్ హెప్టాహైడ్రేట్. ఔషధాల్లో మరియు వ్యవసాయంలో దీన్ని ఉపయోగిస్తారు ఎప్సమ్ సాల్ట్ ని. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక బాక్సైట్ రిజర్వేషన్స్ ఉన్న రాష్ట్రం ఇది అంటే ఆన్సర్ బి ఒడిశా. ఒడిశా బాక్సైట్ నిల్వలు మరియు ఉత్పత్తి రెండింటిలోనూ అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో జీర్ణక్రియ ప్రారంభమయ్యే అవయవం ఇది అంటే ఆన్సర్ సి నోర్ అనమాట మౌత్. లాలాజలం సలైవా అంటారు లోని సలైవరీ అమిలేస్ దీన్నే టైలిన్ అంటారు. పిండి పదార్థాల జీర్ణక్రియను ప్రారంభిస్తుందంట. నెక్స్ట్ క్వశ్చన్ హోమ్ రూల్ లీగ్ ప్రారంభించిన నాయకులు ఎవరు? హూ స్టార్టెడ్ ద హోమ్ రూల్ లీగ్? ఆన్సర్ బి అనీ బెసెంట్. నెక్స్ట్ క్వశ్చన్ పాలరాయి మార్బుల్ యొక్క ప్రధాన రసాయన ఘటకం ఏమిటి? చూడండి, వాట్ ఈస్ ద మెయిన్ కెమికల్ కన్స్టిట్యూట్ ఆఫ్ మార్బుల్ ఏది అంటే ఆన్సర్ ఏ కాల్షియం కార్బోనేట్ CaCO. మార్బుల్ మరియు లైమ్ స్టోన్ రెండింటిలో ప్రధానంగా కాల్షియం కార్బోనేట్ CaCO3 ఉంటుందంట. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో అధికారిక భాషలో అఫీషియల్ లాంగ్వేజెస్ పొందుపరచబడ్డాయి అంటే ఆన్సర్ బి 8th షెడ్యూల్లో. 8th షెడ్యూల్లో ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయి. ఎన్ని భాషలు అంటే 22 భాషలు. నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ D లోపం వల్ల పిల్లల్లో వచ్చే వ్యాధి ఏమిటి? డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ D ఇన్ చిల్డ్రన్ కాసెస్ విచ్ డిసీజ్ అంటే ఆన్సర్ బి రికెట్స్. పెద్దవారిలో విటమిన్ D లోపం వల్ల ఆస్టియోమలేసియా అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ఏ ఆర్టికల్ కేంద్ర ప్రభుత్వ అధికారిక భాష గురించి చెప్తుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఆఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్ అంటే ఆన్సర్ ఏ ఆర్టికల్ 343. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో సమతుల్యత బ్యాలెన్స్ నియంత్రించే మెదడు భాగం ఏది? ఆన్సర్ బి సెరిబెల్లం. నెక్స్ట్ క్వశ్చన్ పూణే ఒప్పందం పూనా ప్యాక్ట్ అంటారు ఎవరెవరి మధ్య జరిగింది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్య ఈ పూనా ప్యాక్ట్ అనేది జరిగింది. ఎప్పుడు అంటే 1932లో. సరేనా? డిఫరెన్షియల్ క్లాసెస్ రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించినటువంటిది. డిఫరెన్షియల్ క్లాసెస్ రాజకీయ ప్రాతినిధ్యానికి. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మోనియం క్లోరైడ్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? చూడండి, వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్? ఆన్సర్ ఏ NH4Ca. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక రాగి కాపర్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది?
ఆన్సర్ ఏ రాజస్థాన్. చూడండి K3 కాపర్ బెల్ట్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో శ్వాసనాలు వైన్ పైప్ ఏమంటారు? ఆన్సర్ బి ట్రాకియా. చూడండి ట్రాకియా బ్రాంచీగా విడిపోయి ఊపిరితిత్తులకి ప్రవేశిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ గదర్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? గదర్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండేది అంటే ఆన్సర్ బి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండేది. గదర్ పార్టీ ఎప్పుడు స్థాపించారంటే 1910. లాలా హర్దయాల్ దీన్ని స్థాపించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నీలి తుత్తునాగం బ్లూ విట్రై యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లూ విట్రై? ఆన్సర్ ఏ CuSO4 5H2. Cu కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ అంట. బ్లూ విట్రియల్ అంటే కాపర్ సల్ఫేట్ పెంటా. వ్యవసాయంలో శిలీంద్రనాశక ఫంగిసైడ్ ఉపయోగిస్తాం దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ 7th షెడ్యూల్ దేనికి సంబంధించింది? ఆన్సర్ బి కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాకు సంబంధించింది. యూనియన్ స్టేట్ అండ్ కన్కరెంట్ లిస్ట్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ ఏ లోపంలో వచ్చే ప్రధాన వ్యాధి ఏంటి? డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ. ఆన్సర్ బి నైట్ బ్లైండ్నెస్, రాత్రి అంతత్వం. నైట్ బ్లైండ్నెస్. విటమిన్ ఏను రెటినోల్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికారం రాష్ట్ర అధికారిక భాషకు నియంత్రించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభకు ఇస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్ర అధికారిక భాషను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభకు ఇస్తుంది అంటే ఆన్సర్ సి ఆర్టికల్ 345 ప్రకారం రాష్ట్ర శాసనసభ తన అధికారిక భాషను నిర్ణయించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో రక్త వడపోత కేంద్రం ఫిల్టరింగ్ యూనిట్ ఆఫ్ బ్లడ్గా పనిచేసే అవయవం ఏది? ఆన్సర్ సి కిడ్నీ, మూత్రపిండాలు. నెక్స్ట్ క్వశ్చన్ వేదాలకు తిరిగి వెళ్ళండి బ్యాక్ టు వేదస్ అని నినాదాన్ని ఎవరిచ్చారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి స్వామి దయానంద సరస్వతి. ఆర్య సమాజం కూడా స్వామి దయానంద సరస్వతి స్థాపించారు. ఏ సమాజం అంటే ఆర్య సమాజం. ఆయన రచన వచ్చి సత్యార్థ ప్రకాశ్. నెక్స్ట్ క్వశ్చన్ సున్నపురాయి లైమ్ స్టోన్ యొక్క ప్రధాన రసాయనిక ఘటకం ఏమిటి అంటే ఆన్సర్ ఏ కాల్షియం కార్బోనేట్, కాల్షియం CaCO3. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది, కోల్ను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది. ఆన్సర్ సి ఛత్తీస్గఢ్ బొగ్గు ఉత్పత్తిలో అగ్రస్థానం. చూడండి గేవర ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్ క్యాస్ట్ బొగ్గు గనుల్లో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో మూత్రం యూరిన్ ఏర్పడే ప్రాథమిక నిర్మాణ ఘటకం ఇది. వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ? ఏది అంటే ఆన్సర్ సి నెఫ్రాన్ అనేది రక్తాన్ని ఉడకట్టి మూత్రాన్ని తయారు చేస్తుంది. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ అఖిల భారత కిసాన్ సభ ఆల్ ఇండియా కిసాన్ సభ తొలి అధ్యక్షుడు ఎవరు అంటే ఆన్సర్ బి స్వామి సహజానంద సరస్వతి. 1936లో లక్నోలో అఖిల భారత కిసాన్ సభ స్థాపించబడింది. 1936లో. నెక్స్ట్ క్వశ్చన్ రెడ్ విట్రియల్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ ఏ కోబాల్ట్ సల్ఫేట్. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ 5th షెడ్యూల్ దేనికి సంబంధించింది? ద 5th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ డీల్స్ విత్ అంటే ఆన్సర్ ఏ షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. 5వ షెడ్యూల్ ఇతర రాష్ట్రాల్లోని షెడ్యూల్ ఏరియాస్. అయితే 6వ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ మరియు త్రిపుర, మిజోరంలోని గిరిజన ప్రాంతాలకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ ఈ యొక్క రసాయన నామం ఏమిటి? విటమిన్ ఈ. ఆన్సర్ సి టోకోఫెరన్. విటమిన్ ఈ టోకోఫెరన్ అంటారు. చూడండి దీని లోపం వల్ల నరాలు మరియు కండరాల బలహీనత, నర్వ్ మజిల్ వీక్నెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంతర్రాష్ట్ర మండలి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు గురించి పేర్కొంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి ఆర్టికల్ 263 ప్రకారం అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయొచ్చంట. 1990లో ఇది ఏర్పాటు చేయబడింది. ఎప్పుడంటే 1990లో. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే పాంక్రియాస్ భాగం ఏది? ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే ఆన్సర్ బి ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్. చూడండి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి ఏవంటే బీటా సెల్స్ ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్ అనే ఆల్ఫా సెల్స్ గ్లూకాగాన్ ఉత్పత్తి చేస్తాయి ఆల్ఫా సెల్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఆత్మీయ సభను ఎవరు స్థాపించారు అంటే ఆన్సర్ ఏ రాజారాం మోహన్ రాయ్. 1815లో స్థాపించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క రసాయన సూత్రం ఏంటి? వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే ఆన్సర్ సి HCl కడుపులోని గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉంటుందంట. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక సున్నపురాయి లైమ్ స్టోన్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది. విచ్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ లైమ్ స్టోన్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఏ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో రక్తంలోని ఎర్ర రక్త కణాలు RBC జీవితకాలం ఎంత? వాట్ ఇస్ ద యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ద రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఆన్సర్ సి 120 days 120 రోజులు. చూడండి ఆర్బీసీస్ ఎముక మధ్యలో తయారవుతుంది బోన్ మెర్రో అనే ఆర్బీసీలను స్ప్లీన్ అనేది విచ్ఛిన్నం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ హిందూ మేళను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఏ నవగోపాల్ మిత్ర. 1867 కోల్కతాలో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ నైట్రిక్ యాసిడ్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ నైట్రిక్ యాసిడ్? ఆన్సర్ సి HN. చూడండి HNO3ని ఆక్వాఫాటిస్ అని కూడా పిలుస్తారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలు యూనియన్ స్టేట్ అండ్ కన్కరెంట్ లిస్ట్స్
ఉంటాయి. అంటే ఆన్సర్ సి 7వ షెడ్యూల్లో 7th షెడ్యూల్లో. నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ B12 యొక్క రసాయన నామం ఏమిటి? విటమిన్ B12 యొక్క రసాయన నామం వాట్ ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ B12? ఆన్సర్ ఏ సియానోకోబాల్. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు గురించి పేర్కొంటుంది? ఏ ఆర్టికల్? అంటే ఆన్సర్ బి ఆర్టికల్ 280. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ద్వారా ఏర్పాటు చేయబడుతుంది ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో రక్తపోటును బ్లడ్ ప్రెషర్ కొలిచే పరికరం ఏది? మానవ శరీరంలో బ్లడ్ ప్రెషర్ను కొలిచే పరికరం ఆన్సర్ బి స్పిగ్మో మానోమీటర్. అభినవ భారత్ సొసైటీ ఎవరు స్థాపించారు? అంటే ఆన్సర్ ఏ వినాయక్ దామోదర్ సావర్కర్. 1940లో స్థాపించబడింది. ఎప్పుడంటే 1904లో. నెక్స్ట్ క్వశ్చన్ సల్ఫ్యూరిక్ ఆమ్లం సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? కెమికల్ ఫార్ములా ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆన్సర్ సి H2SO4. సల్ఫ్యూరిక్ యాసిడ్ నే కింగ్ ఆఫ్ కెమికల్స్ అని కూడా పిలుస్తారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక మైకా నిల్వలు ఉన్న రాష్ట్రం ఏది? చూడండి ఆన్సర్ ఏ జార్ఖండ్. కోడెర్మాను మైకా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో రక్తంలోని హెమోగ్లోబిన్ లో ఉండే లోహం ఏది? విచ్ మెటల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ హెమోగ్లోబిన్? ఆన్సర్ బి ఇనుము. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమేళను ఎవరు స్థాపించారు? మిత్రమేళను హూ ఫౌండెడ్ ద మిత్రమేళ? ఆన్సర్ ఏ వినాయక్ దామోదర్ సావర్కర్. విడి సావర్కర్. 1800 మిత్రమేళ అనేది స్థాపించబడింది. తర్వాత ఇది అభినవ్ భారత్ గా అభివృద్ధి చెందిందనమాట. మిత్రమేళ ఫస్ట్ స్థాపించబడింది 1990. తర్వాత ఇది అభినవ్ భారత్ గా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్ ఎస్టిక్ ఆమ్లం అసిటిక్ యాసిడ్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? కెమికల్ ఫార్ములా ఏమిటి? ఆన్సర్ బి CH3COO. ఎస్టిక్ యాసిడ్ వెనిగర్ లో ప్రధాన భాగం ఉంది. ఇది ఒక బలహీన ఆమ్లం వీక్ యాసిడ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ఏ ఆర్టికల్ UPSC ఏర్పాటు గురించి పేర్కొంటుంది? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి పేర్కొంటుంది. ఏ ఆర్టికల్? అంటే ఆన్సర్ సి ఆర్టికల్ 350. చూడండి ఆర్టికల్ 350 నుంచి 323 వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కోసం చెప్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ B6 యొక్క రసాయన నామం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ద విటమిన్ B6? అంటే ఆన్సర్ ఏ పైరిడాక్సిన్. ది ప్రోటీన్ మెటబాలిజంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది విటమిన్ B7. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి పేర్కొంటుంది? ఏ ఆర్టికల్? అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ బి ఆర్టికల్ 76. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడు. సరేనా? నియామకం రాష్ట్రపతి చేస్తారు. ఎవరంటే రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో శబ్దాన్ని గుర్తించే గ్రాహకాలు రిసిప్టర్స్ ఎక్కడ ఉంటాయి? అంటే ఆన్సర్ ఏ కోక్లియాలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు? అంటే ఆన్సర్ సి 1928లో. సరేనా? 1900 భగత్ సింగ్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ దీన్ని ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ కాస్టిక్ సోడా యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ కాస్టిక్ సోడా? నెక్స్ట్ క్వశ్చన్ కాస్టిక్ సోడా యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ కాస్టిక్ సోడా? ఆన్సర్ ఏ NaOH సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక జింక్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది? విచ్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జింక్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఏ రాజస్థాన్. జావార్ మైన్స్ మరియు రాంపురా ఆగ్చా మైన్స్ రాజస్థాన్లోనే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో జీర్ణక్రియకు సహాయపడే అతిపెద్ద ఎంజైమ్ ఇది? మానవ శరీరంలో జీర్ణక్రియకు సహాయపడే అతిపెద్ద ఎంజైమ్ ఇది? ఆన్సర్ బి పాంక్రియాస్. ఆన్సర్ బి పాంక్రియాస్. నెక్స్ట్ క్వశ్చన్ గద్దర్ పత్రికను మొదట ఏ భాషలో ప్రచురించారు? గద్దర్ పత్రిక మొదట ఏ భాషలో ప్రచురించారు? అంటే ఆన్సర్ బి ఉర్దూ భాషలో. నెక్స్ట్ క్వశ్చన్ కాస్టిక్ పొటాష్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? కెమికల్ ఫార్ములా కాస్టిక్ పొటాష్. ఆన్సర్ బి KOH. చూడండి కాస్టిక్ పొటాష్ నే పొటాషియం హైడ్రాక్సైడ్ అని కూడా పిలుస్తారు. సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. లిక్విడ్ సోప్స్ తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి పేర్కొంది? ఆన్సర్ ఏ ఆర్టికల్ 315. ఆర్టికల్ 315 నుంచి ఆర్టికల్ 323 వరకు UPSC మరియు స్టేట్ PCSలకు సంబంధించిన. ఆర్టికల్ 320 అనేది PSC విధుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధుల కోసం చెప్తుంది. ఆర్టికల్ 320. నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ B3 యొక్క రసాయన నామం ఏమిటి? విటమిన్ B3 కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ B3 ఆన్సర్ బి నియాసిన్. దీని లోపం వల్ల పెలాగ్రా వస్తుంది. 3 Ds చూడండి డెర్మటైటిస్ డయేరియా మరియు డెమెంటియా. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం భారత నియంత్రణ మరియు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ గురించి పేర్కొంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ బి ఆర్టికల్ 148. సరేనా? ఆర్టికల్ 148 to 151 కాగ్ సంబంధించింది. కాగ్ను భారత ప్రభుత్వం గార్డియన్ ఆఫ్ ద పబ్లిక్ పర్స్ అని పిలుస్తారు. గార్డియన్ ఆఫ్ ద పబ్లిక్ పర్స్ అని కాగ్ను పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో మెమోరీ సెంటర్గా ప్రధానంగా పనిచేసే మెదడు భాగం ఇది? మెమోరీ సెంటర్ అంటే ఆన్సర్ బి హిప్పో క్యాంపస్. నెక్స్ట్ క్వశ్చన్ అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు ఎవరు? హూ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్? అంటే ఆన్సర్ ఏ లాలా లజపత్ రాయ్.
చూడండి ఎప్పుడు స్థాపించారంటే 1920లో స్థాపించబడింది. ఎంఎన్ జోషి వచ్చి మొదటి ప్రధాన కార్యదర్శి. ఎంఎన్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్, బోరిక్ అమ్లం, బోరిక్ యాసిడ్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బోరిక్ యాసిడ్? ఆన్సర్ ఏ H3. బోరిక్ యాసిడ్ ను తేలికపాటి యాంటీసెప్టిక్ గా ఉపయోగిస్తారన్నమాట. గాజు మరియు సిరామిక్ పరిశ్రమలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక సహజ వాయువు నేచురల్ గ్యాస్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది? భారతదేశంలో అత్యధిక సహజ వాయువు నేచురల్ గ్యాస్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది. ఆన్సర్ ఏ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో యూనివర్సల్ డోనర్ రక్త గ్రూపు ఏది? యూనివర్సల్ డోనర్. ఆన్సర్ డి ఓ నెగిటివ్. యూనివర్సల్ రెసిపియంట్ వచ్చి AB పాజిటివ్. రక్త గ్రూప్ ను కార్ల్ ల్యాండ్స్టీనర్ కనుగొన్నారు. ఎవరంటే కార్ల్ ల్యాండ్స్టీనర్. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజన పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఏ 1905లో జరిగింది. 1900 లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ విభజనను అమలు చేశారు. ఎవరంటే లార్డ్ కర్జన్. 1911లో విభజన రద్దు చేయబడింది. 1911లో. నెక్స్ట్ క్వశ్చన్, జిప్సమ్ ని వేడి చేస్తే ఏమి ఏర్పడుతుంది? జిప్సమ్ ని వేడి చేస్తే ఆన్సర్ బి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏర్పడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించింది? ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి సంబంధించింది? అంటే ఆన్సర్ ఏ ఆర్టికల్ 124. సుప్రీంకోర్టు ఏర్పాటు మరియు న్యాయమూర్తుల నియామకం ఆర్టికల్ 124. ఆర్టికల్ 214 వచ్చి ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఉండాలి. 214 ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఉండాలి అని చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B5 యొక్క రసాయన నామం ఏమిటి? విటమిన్ B5 యొక్క రసాయన నామం ఏమిటి? ఆన్సర్ ఏ ప్యాంటోటినిక్ యాసిడ్. విటమిన్ B5 యొక్క రసాయన నామం ప్యాంటోటినిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికారం సుప్రీంకోర్టుకు రిట్స్ జారీ చేసే అధికారాన్ని ఇస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ అధికారం సుప్రీంకోర్టుకు రిట్స్ జారీ చేసే అధికారాన్ని ఇస్తుంది? ఆన్సర్ ఏ ఆర్టికల్ 32ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హార్ట్ అండ్ సౌల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని పేర్కొన్నారు. హార్ట్ అండ్ సౌల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో కాల్షియం ఎక్కువగా ఏ భాగంలో నిల్వ ఉంటుంది? మానవ శరీరంలో కాల్షియం అనేది ఆన్సర్ సి ఎముకలు మరియు దంతాలు నిల్వ ఉంటుంది. బోన్స్ అండ్ టీత్లో. శరీరంలోని సుమారు 99% కాల్షియం ఎముకలు మరియు దంతాల్లో ఉంటుంది. విటమిన్ డి కాల్షియం శోషణకు సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 1920లో జరిగిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? సెప్టెంబర్ 1920లో జరిగిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? అంటే ఆన్సర్ సి కలకత్తాలో జరిగింది. ఎక్కడంటే కలకత్తాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పాలలో ఉండే ప్రధాన చక్కెర షుగర్ ఏది? పాలలో ఉండే ప్రధాన చక్కెర ఇది? ఆన్సర్ సి లాక్టోస్. లాక్టోస్ను మిల్క్ షుగర్ అని కూడా అంటారు. మిల్క్ షుగర్ అని. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక జిప్సమ్ను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? అంటే ఆన్సర్ బి రాజస్థాన్. చూడండి, రాజస్థాన్ జిప్సమ్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. జిప్సాన్ని సిమెంట్ మరియు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద లాలాజల గ్రంథి లార్జెస్ట్ సాల్వరీ గ్లాండ్ ఏది? అంటే ఆన్సర్ సి ప్యారోటిడ్. చూడండి, ప్యారోటిడ్ అనేది చెవికి ముందు భాగంలో ఉంటుంది. ఈ గ్లాండ్ అనేది చెవికి ముందు భాగంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అనుశీలన సమితి ప్రధానంగా ఏ రాష్ట్రంలో చురుగ్గా పనిచేస్తుంది? అనుశీలన సమితి ఆన్సర్ సి బెంగాల్లో. సరేనా? బెంగాల్లో. నెక్స్ట్ క్వశ్చన్, స్లేకిడ్ లైమ్ యొక్క రసాయన సూత్రం ఏంటి? కెమికల్ ఫార్ములా ఆఫ్ స్లేకిడ్ లైమ్ ఆన్సర్ సి CaOH2 స్లేకిడ్ లైమ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం హైకోర్టులకు రిట్లు జారీ చేసే అధికారాన్ని ఇస్తుంది? ఏ అధికరణం హైకోర్టులకు రిట్లు జారీ చేసే అధికారం ఇస్తుంది? ఆన్సర్ సి ఆర్టికల్ 226. విటమిన్ B7 యొక్క రసాయన నామం ఏమిటి? కెమికల్ ఫార్ములా విటమిన్ B7 ఆన్సర్ ఏ బయోటిన్నే విటమిన్ H అని కూడా అంటారు, లేదా విటమిన్ B7 యొక్క రసాయన నామం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టుకు సలహా అధికారం పరిధి అడ్వైజరీ జ్యుడిక్షన్ కల్పిస్తుంది? అంటే ఆన్సర్ సి ఆర్టికల్ 143. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆర్టికల్ 143 ప్రకారం. చూడండి, ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు అభిప్రాయం కోరవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో సమతుల్య ఆహారం ప్రధానంగా శక్తి అందించే పోషక పదార్థం ఇది? విచ్ న్యూట్రిషన్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ డైట్? ఆన్సర్ సి కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్స్ అనేది శరీరానికి ప్రధాన శక్తి వనరులు. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ 4 కిలో క్యాలరీస్ అంట. 4 కిలో క్యాలరీస్. నెక్స్ట్ క్వశ్చన్, లక్నో ఒప్పందం లక్నో ప్యాక్ట్ ఏ సంవత్సరంలో జరిగింది? చూడండి, ఆన్సర్ సి 1916లో లక్నో ప్యాక్ట్ అనేది జరిగింది. కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ల మధ్య ఈ లక్నో ఒప్పందం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ ఉప్పు కామన్ సాల్ట్ యొక్క రసాయన నామం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ కామన్ సాల్ట్? ఆన్సర్ బి సోడియం క్లోరైడ్. చూడండి, అయోడిన్ కలిపిన ఉప్పును అయోడైజ్డ్ సాల్ట్ అంటారు. అయోడైజ్డ్ సాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక బాక్సైట్ ఉత్పత్తి జరిగే గని ప్రాంతం ఏ రాష్ట్రంలో? ద మేజర్ బాక్సైట్ మైనింగ్ రీజన్ ఆఫ్ ఇండియా లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అంటే ఆన్సర్ ఏ ఒడిశాలో ఉంది. పంచపట్మలి బాక్సైట్ గని ఒడిశాలోనే ఉంది. చూడండి, పంచపట్మలి అనేది అల్యూమినియం పరిశ్రమకు ముఖ్యమైన ముడి పదార్థం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో RH ఫ్యాక్టర్ను ఎవరు కనుగొన్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, RH ఫ్యాక్టర్ను ఎవరు కనుగొన్నారంటే ఆన్సర్ బి కార్ల్ ల్యాండ్స్టీనర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్వర్డ్ బ్లాక్. ఫార్వర్డ్ బ్లాక్ను ఎవరు స్థాపించారు? ఆన్సర్ బి సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించారు. 1939లో ఫార్వర్డ్ బ్లాక్ అనేది స్థాపించబడింది. 1939లో.
నెక్స్ట్ క్వశ్చన్ బేకింగ్ సోడా. బేకింగ్ పౌడర్లో ప్రధానంగా ఏ రెండు పదార్థాలు ఉంటాయి? బేకింగ్ పౌడర్ మెయిన్లీ కంటైన్స్ విచ్ టూ సబ్స్టెన్సెస్? అంటే ఆన్సర్ ఏ సోడియం బైకార్బోనేట్ మరియు టార్ట్రిక్ యాసిడ్. బేకింగ్ పౌడర్లో బేకింగ్ సోడా మరియు టార్ట్రిక్ యాసిడ్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు గురించి చెప్తుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ హైకోర్ట్స్ ఇన్ స్టేట్స్? అంటే ఆన్సర్ బి ఆర్టికల్ 214. ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. అలానే ఆర్టికల్ 231 ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే హైకోర్టు అనేది ఉండొచ్చు అనమాట. ఆర్టికల్ 231 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ B9 యొక్క రసాయన నామం ఏమిటి? విటమిన్ B9 యొక్క రసాయన నామం ఏమిటి? ఆన్సర్ బి ఫాలిక్ యాసిడ్ విటమిన్ B9 అని. చూడండి, దీని లోపం వల్ల మెగాబ్లోబ్లాస్టిక్ అనీమియా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ రాష్ట్రపతికి క్రమాపేక్ష ప్యాడోన్ ఇచ్చే అధికారాన్ని కల్పిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ ఆర్టికల్ 72. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో జీవకణాల శక్తి కరెన్సీ, ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ సి ATP, ఎడెనోసైన్ ట్రైఫోస్ఫేట్. దీన్నే ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ అని పిలుస్తారన్నమాట. ఇది ప్రధానంగా మైటోకాండ్రియాలో ఉత్పత్తి అవుతుంది. ఎక్కడంటే మైటోకాండ్రియా. నెక్స్ట్ క్వశ్చన్ హోమ్ రూల్ లీగ్ మహారాష్ట్రలోని ఎవరు ప్రారంభించారు? హోమ్ రూల్ లీగ్ ఆన్సర్ బి బాలగంగాధర్ తిలక్ పూణే కేంద్రంగా హోమ్ రూల్ లీగ్ను ప్రారంభించారు. అన్బిసెంట్ మద్రాస్ కేంద్రంగా మరో హోమ్ రూల్ లీగ్ను ప్రారంభించారు. అన్బిసెంట్ వచ్చి మద్రాస్ కేంద్రంగా. నెక్స్ట్ క్వశ్చన్ నవ్వించే వాయువు లాఫింగ్ గ్యాస్ ఏది? విచ్ గ్యాస్ ఈజ్ నోన్ ఎస్ ద లాఫింగ్ గ్యాస్? అంటే ఆన్సర్ సి నైట్రస్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక లిగ్నైట్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? భారతదేశంలో అత్యధిక లిగ్నైట్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది. అంటే ఆన్సర్ బి తమిళనాడు. నావేలి చూడండి, నైవేలి లిగ్నైట్ గనులు తమిళనాడులో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో జీర్ణక్రియకు సంబంధించిన అతిపెద్ద అవయవం ఏది? మానవ శరీరంలో జీర్ణక్రియకు సంబంధించిన అతిపెద్ద అవయవం ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్? ఆన్సర్ సి కాలేయం. లివర్ అనేది పైత్యరసం బాయిల్ జ్యూస్ను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్వరాజ్ పార్టీ మొదటి అధ్యక్షుడు ఎవరు? స్వరాజ్ పార్టీ యొక్క మొదటి అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ ద స్వరాజ్ పార్టీ. హూ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద స్వరాజ్ పార్టీ? ఆన్సర్ బి సిఆర్ దాస్. చిత్తరంజన్ దాస్. 1923లో చిత్తరంజన్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ స్వరాజ్ పార్టీని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్ విట్రియోల్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? కెమికల్ ఫార్ములా ఏమిటి? ఆన్సర్ బి FeSO4 FeSO4. గ్రీన్ విట్రియోల్ ఫెర్రస్ సల్ఫేట్ హెప్టాహైడ్రేట్ ఇనుమ లోప చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికారం ఏ ఆర్టికల్ గవర్నర్కు క్షమాభిక్ష ఇచ్చే అధికారాన్ని కల్పిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్? అంటే ఆన్సర్ బి ఆర్టికల్ 161 గవర్నర్కు క్షమాభిక్ష అధికారం అనేది ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ B12 యొక్క సహజ వనరులు ప్రధానంగా ఏవి? విటమిన్ B12 ఈజ్ మెయిన్లీ ఆబ్టైన్డ్ ఫ్రమ్ విచ్ సోర్సెస్? అంటే ఆన్సర్ సి జంతుహారం యానిమల్ ఫుడ్స్. చూడండి, విటమిన్ B12 ప్రధానంగా మాంసం, చేపలు, గుడ్లు, పాలు వంటి ఆహారాలలో లభిస్తుంది. దీని లోపం వల్ల పెర్నీసియస్ అనీమియా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ భారత ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికకు సంబంధించింది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్? అంటే ఆన్సర్ సి ఆర్టికల్ 66. ఆర్టికల్ 63 అనేది భారత ఉపరాష్ట్రపతి పదవి కోసం చెప్తుంది. ఆర్టికల్ 66 అనేది ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో మాస్టర్ గ్లాండ్ అని దేన్ని పిలుస్తారు? విచ్ గ్లాండ్ ఈజ్ నోన్ ఎస్ ద మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ? ఆన్సర్ బి పిట్యూటరీ గ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్ పూర్ణ స్వరాజ్ తీర్మానం ఏ కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించబడింది? పూర్ణ స్వరం అంటే ఆన్సర్ బి లాహోర్ 1929 లాహోర్ కాంగ్రెస్ సెషన్లో 1929లో జరిగిన లాహోర్ కాంగ్రెస్ సెషన్లో పూర్ణ స్వరాజ్ తీర్మానం అనేది ఆమోదించబడింది. ఈ లాహోర్ సమావేశానికి 1929లో జరిగిన లాహోర్ సమావేశానికి అధ్యక్షత వహించారంటే జవహర్లాల్ నెహ్రూ. 26 జనవరి 1930 తొలి స్వాతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డేగా జరుపుకున్నారు. 26 జనవరి 1930. నెక్స్ట్ క్వశ్చన్ బ్లీచింగ్ పౌడర్ను తయారు చేయడానికి క్లోరిన్ వాయువును దేనిపై ప్రవహించేస్తారు? బ్లీచింగ్ పౌడర్ను తయారు చేయడానికి అంటే ఆన్సర్ ఏ స్లేక్డ్ లైమ్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక ముడి చమురు క్రూయిడ్ ఆయిల్ ఉత్పత్తి చేసే రాష్ట్రం భారతదేశం? ఆన్సర్ సి రాజస్థాన్. చూడండి, బార్మేర్ చమురు ఖ్యాతలు రాజస్థాన్లోనే ఉన్నాయి. ముంబై హై ప్రధాన ఆఫ్షోర్ ఆఫ్ ఆయిల్ ఫీల్డ్ అంట. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో పిత్తరసంలో బైల్లో ప్రధానంగా ఏ వర్ణ ద్రవ్యం ఉంటుంది? విచ్ పిగ్మెంట్ ఈజ్ మెయిన్లీ ప్రెజెంట్ ఇన్ బైల్? అంటే ఆన్సర్ బి బిలిరుబిన్. బిలిరుబిన్ వల్ల పిత్తరసాన్ని పసుపు ఆకుపచ్చ రంగు వస్తుంది అనమాట. పసుపు ఆకుపచ్చ రంగు. దీని మోతాదు పెరిగితే జాండీస్ కామెర్లు వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చిట్టగ్యాంగ్ ఆర్మరీ రైట్ ఆయుధాగార దాడి ఆర్మరీ రైట్ కు నాయకత్వం వహించిన వారు ఎవరు? ఆన్సర్ బి సూర్యసేన్. చూడండి, ఇది ఎప్పుడు జరిగిందంటే 1930 జరిగింది. చూడండి, సూర్యసేన్ను మాస్టర్ అని కూడా పిలుస్తారు. వంట సోడా అంటే ఏమిటి? చూడండి, ఆన్సర్ బి సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అలానే వాషింగ్ సోడా. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించింది? అంటే ఆన్సర్ బి ఆర్టికల్ 54. ఆర్టికల్ 52 అనేది రాష్ట్రపతి పదవి కోసం చెప్తుంది. ఆర్టికల్ 54 అనేది రాష్ట్రపతి ఎన్నిక కోసం చెప్తుంది. ఆర్టికల్ 61 అనేది రాష్ట్రపతిపై అభిశంసన
ఇంపీచ్మెంట్ కోసమని చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ సి యొక్క రసాయనామం ఏమిటి? విటమిన్ సి యొక్క రసాయనామం ఏమిటి అంటే ఆన్సర్ బి ఆస్కోర్బిక్ యాసిడ్. విటమిన్ సి ఆస్కోర్బిక్ యాసిడ్. దీని లోపం వల్ల స్కర్వే వ్యాధి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత ప్రధానమంత్రి నియామకానికి సంబంధించింది అంటే ఆన్సర్ బి ఆర్టికల్ 75. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తం గడ్డకట్టడానికి బ్లడ్ క్లాటింగ్ అవసరమైన ప్రధాన ఖనిజం ఏది? మానవ శరీరంలో రక్తం గడ్డకట్టడానికి బ్లడ్ క్లాటింగ్ అవసరమైన ప్రధాన ఖనిజం ఏది అంటే ఆన్సర్ బి కాల్షియం. విటమిన్ కే మరియు కాల్షియం రక్తం గడ్డకట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే ఆన్సర్ బి 1927లో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, సున్నప్రాయి లైమ్ స్టోన్ వేడి చేస్తే ఏం ఏర్పడుతుంది? వాట్ ఈస్ ద ఫార్మ్డ్ వెన్ లైమ్ స్టోన్ హీటెడ్? ఆన్సర్ బి క్విక్ లైమ్ ఏర్పడుతుంది. క్విక్ లైమ్ ఫార్మ్లో వచ్చి కాల్షియం ఆక్సైడ్ CaO. చూడండి, CaCO అవుతుంది. వేడి చేస్తే CaO ప్లస్ CO2 కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. CaO అనేది ఏర్పడుతుంది, కాల్షియం ఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక మాంగనీస్ నిల్వలు మాంగనీస్ రిజర్వ్స్ ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ ఏ ఒడిశా. చూడండి, మాంగనీస్ అనేది ఉక్కు పరిశ్రమలో మాంగనీస్ కీలక పాత్ర పోషిస్తుంది స్టీల్ ఇండస్ట్రీలో. చిన్న మానవ శరీరంలో జీర్ణక్రియకి సహాయపడే అత్యంత పొడవైన అవయవం ఏది? మానవ శరీరం ఆన్సర్ బి చిన్న ప్రేగు, స్మాల్ ఇంటెస్టైన్. పొడవు సుమారు 6 మీటర్లు, ఎంత అంటే 6 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, సైమన్ కమిషన్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చింది అంటే ఆన్సర్ బి 1928లో సైమన్ కమిషన్ వచ్చింది. నినాదం వచ్చి సైమన్. నెక్స్ట్ క్వశ్చన్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం యొక్క రసాయనం ఏమిటి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ ఏ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి పేర్కొంటుంది? ఆన్సర్ బి ఆర్టికల్ 76. హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా అంటే అటార్నీ జనరల్ అనేది భారత ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి, రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ డి యొక్క రసాయనామం ఏమిటి? విటమిన్ డి యొక్క కెమికల్ నేమ్ ఏమిటి? ఆన్సర్ ఏ కాల్సిఫర్. చూడండి, దీని లోపం వల్ల పిల్లల్లో రికెట్స్ మరియు పెద్దల్లో ఆస్టిమలేసియా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత రాష్ట్రపతి పదవికి అర్హతలను పేర్కొంటుంది? రాష్ట్రపతి పదవికి అర్హతలను పేర్కొంటుంది అంటే ఆన్సర్ సి ఆర్టికల్ 58. అలానే కనీస వయసు వచ్చి 35 years. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ వ్యాధి ఇది అంటే ఆన్సర్ బి మధుమేహం, డయాబెటీస్. నెక్స్ట్ క్వశ్చన్, లాహోర్ కుట్ర కేసు, లాహోర్ కాన్స్పిరసీ కేసులో ఉరిశిక్ష పొందిన విప్లవకారులు ఎవరు? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ ఏ భగత్ సింగ్, రాజ్గురు మరియు సుఖ్దేవ్. భగత్ సింగ్, రాజ్గురు మరియు సుఖ్దేవ్. ఎప్పుడంటే 23 మార్చ్ 1931. 23 మార్చ్ 1931 వీటిని ఉరిశిక్ష అమలు చేస్తారు. ఈ రోజును షహీద్ దివస్గా పాటిస్తారు, షహీద్ దివస్గా. నెక్స్ట్ క్వశ్చన్, అమోనియా యొక్క రసాయన సూత్రం ఏమిటి? వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ అమోనియా? ఆన్సర్ ఏ NH3. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక ఇనుప ఖనిజ నిల్వలు ఐరన్ ఓర్ ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ సి ఒడిశా. సరేనా, ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద ధమని లార్జెస్ట్ ఆర్టరీ ఏది అంటే ఆన్సర్ బి అరోటా, గుండె ఎడమ జంట్రిక, లెఫ్ట్ వెంట్రస్ నుండి ప్రారంభం. నెక్స్ట్ క్వశ్చన్, కాకోరి కుట్ర, కాకోరి కాన్స్పిరసీ ఏ సంవత్సరంలో జరిగింది అంటే ఆన్సర్ బి 1925లో జరిగింది. 9th ఆగస్ట్ 1925 కాకోరి రైలు సంఘటన అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ లిట్మస్ నీలంగా మారడానికి కారణం ఏమిటి? రెడ్ లిట్మస్ నీలంగా మారడానికి కారణం ఏమిటి? ఆన్సర్ బి క్షారం, బేస్. చూడండి, బేస్ రెడ్ లిట్మస్ ను బ్లూగా మారుస్తుంది, యాసిడ్ వచ్చి బ్లూ లిట్మస్ ను రెడ్గా మారుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికారం రాష్ట్ర గవర్నర్ నియామకానికి సంబంధించింది అంటే ఆన్సర్ బి ఆర్టికల్ 155. గవర్నర్ రాష్ట్రపతిని నియమిస్తారు. ఆర్టికల్ 156 అనేది గవర్నర్కి పదవీకాలం. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ ఏ యొక్క రసాయనామం ఏమిటి? విటమిన్ ఏ యొక్క కెమికల్ నేమ్ ఏమిటి? ఆన్సర్ బి రెటినో. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గవర్నర్ పదవీకాలం గురించి పేర్కొంటుంది అంటే ఆన్సర్ సి ఆర్టికల్ 156. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఆహార జీర్ణకి ప్రధానంగా సహాయపడే ఎంజైమ్ టైలిన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? చూడండి, ఆన్సర్ బి లాలాజల గ్రంథులు, సాలివరీ గ్లాండ్స్ లో ఇది ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ఎవరు స్థాపించారు? హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ఎవరు స్థాపించారంటే ఆన్సర్ ఏ రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు సత్యేంద్రనాథ్ సని. ఎప్పుడు స్థాపించబడింది అంటే 1924. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర, ఓజోన్ లేయర్ ప్రధానంగా వాతావరణంలోని ఏ పొరలో ఉంటుంది? ఓజోన్ లేయర్ ఈజ్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ విచ్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్? ఆన్సర్ బి స్ట్రాటోస్ఫియర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక యురేనియం ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది? భారతదేశంలో అత్యధికంగా యురేనియం ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది? ఆన్సర్ ఏ జార్ఖండ్. చూడండి, జుదుగూడ మైన్స్ అనేవి జార్ఖండ్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతి చిన్న ఎముక స్మాలెస్ట్ బోన్ ఏది? మానవ శరీరంలో ఆన్సర్ ఏ స్టెప్స్. స్మాలెస్ట్ బోన్ ఏదంటే స్టెప్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ దక్షిణ తూర్పు ఆసియాలో ఎవరు ఏర్పాటు చేశారు? చూడండి, హూ ఎస్టాబ్లిష్డ్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఆసియా అంటే ఆన్సర్ ఏ రాస్ బిహారీ బోస్. సుభాష్ చంద్రబోస్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు తర్వాత అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తంలో చక్కెర బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించే హార్మోన్ ఏది? చూడండి, ఆన్సర్ సి ఇన్సులిన్. ఏది అంటే ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది, గ్లూకోగాన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ రాష్ట్ర శాసనసభ స్టేట్ లెజిస్లేట్ గురించి
పేర్కొంటుంది. అంటే ఆన్సర్ ఏ ఆర్టికల్ 168. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ కే లోపం వల్ల ప్రధానంగా ఏ సమస్య వస్తుంది? డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ కే. అంటే ఆన్సర్ ఏ రక్తం గడకడంలో ఆలస్యం అవుతుంది, డిలేడ్ బ్లడ్ క్లాటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి పేర్కొంటుంది? ఏ ఆర్టికల్ అంటే ఆన్సర్ బి పార్ట్ 4. చూడండి, పార్ట్ 4 లోని ఆర్టికల్ 36 నుండి 51 వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి చెప్తుంది. అలానే ఆర్టికల్ 40 అనేది గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే ప్రధాన అవయవం ఏది? అంటే ఆన్సర్ సి మూత్రపిండం. నెక్స్ట్ క్వశ్చన్, సైమన్ కమిషన్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? సైమన్ కమిషన్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఆన్సర్ సి 7 మెంబర్స్. సైమన్ కమిషన్లో 1927 ఏర్పడింది. మొత్తం 7 మంది బ్రిటిష్ సభ్యులు మాత్రమే ఉన్నారు. ఒక్క భారతీయ సభ్యుడు కూడా లేకపోవడంతో దేశవ్యాప్తంగా నిరసన జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూ లిట్మస్ ఎరుపు రంగులోకి మారడానికి కారణం ఏమిటి? అంటే ఆన్సర్ ఏ యాసిడ్, ఆమ్లం అనేది కారణం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక బంగారు గని గోల్డ్ మైన్లు ఉన్న ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి కర్ణాటకలో ఉంది. హట్టి గోల్డ్ మైన్స్ ఎక్కడ అంటే కర్ణాటకలోనే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద నాడి లార్జెస్ట్ నెర్వ్ ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ నెర్వ్ ఇన్ హ్యూమన్ బాడీ? అంటే ఆన్సర్ బి సియాటిక్ నర్వ్. సియాటిక్ నర్వ్ అనేది నడుము నుంచి కాలు వరకు ఉంటుంది అన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరు అంటే ఆన్సర్ సి మౌలానా అబుల్ కలాం ఆజాద్. చూడండి, క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు జరిగిందంటే 8 ఆగస్టు 1942లో క్విట్ ఇండియా ఉద్యమం అనేది ప్రారంభమైంది. నినాదం వచ్చి డూ ఆర్ డై. గాంధీ ఇచ్చిన నినాదం డూ ఆర్ డై. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో సార్వత్రిక గ్రహీత యూనివర్సల్ రెసిపియెంట్ రక్త గ్రూపం ఏది? రక్త గ్రూపు ఏది? అంటే ఆన్సర్ సి ఏబి పాజిటివ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్ర మంత్రివర్గం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ స్టేట్స్ గురించి పేర్కొంటుంది? అంటే ఆన్సర్ సి ఆర్టికల్ 164. ఆర్టికల్ 163 అనేది గవర్నర్కి సహాయం చేసే మంత్రివర్గం. ఆర్టికల్ 164 అనేది ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రుల నియామకం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B1 థయామిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? విటమిన్ B1 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఆన్సర్ బి బెరిబెరి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రోగేషన్ మరియు రద్దు గురించి పేర్కొంటుంది? అంటే చూడండి, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద సెషన్స్ ప్రోగేషన్ అండ్ డిసల్యూషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్? అంటే ఆన్సర్ బి ఆర్టికల్ 174. ఆర్టికల్ 174. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తంలో ఆక్సిజన్ రవాణా చేసే పదార్థం ఏమిటి? విచ్ సబ్స్టెన్స్ ట్రాన్స్పోర్ట్స్ ఆక్సిజన్ ఇన్ హ్యూమన్ బాడీ? అంటే ఆన్సర్ బి హెమోగ్లోబిన్. హెమోగ్లోబిన్ ఐరన్ లో ఉంటుంది. దీని లోపం వల్ల అనీమియా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఏ 1905. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనేది స్థాపించబడింది. 1905లో గోపాలకృష్ణ గోఖలే స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, మురియాటిక్ యాసిడ్ మురియాటిక్ ఆమ్లం అని దేన్ని పిలుస్తారు? అంటే ఆన్సర్ సి హైడ్రోక్లోరైడ్ యాసిడ్. హైడ్రోక్లోరైడ్ యాసిడ్ ను HCl ను మురియాటిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారంట. ఇది కడుపులోని గ్యాస్ట్రిక్ జ్యూస్ లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక మ్యాగ్నసైట్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది? భారతదేశంలో ఆన్సర్ ఏ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద లింప్ గ్రంథి లార్జెస్ట్ లింపెటిక్ ఆర్గాన్ ఏది? అంటే ఆన్సర్ బి ప్లేహం, స్ప్లీన్. స్ప్లీన్ ను గ్రావియాడ్ ఆఫ్ ఆర్బిసెస్ అని కూడా పిలుస్తారంట. నెక్స్ట్ క్వశ్చన్, లాహోర్ కాంగ్రెస్ సమావేశం 1929 అధ్యక్షత వహించిన వారు ఎవరు? లాహోర్ కాంగ్రెస్ సమావేశం ఆన్సర్ సి జవహర్లాల్ నెహ్రూ. ఈ సమావేశం పూర్ణ స్వరాజ్య తీర్మానం ఆమోదించబడింది. ఈ సమావేశంలోనే పూర్ణ స్వరాజ్య తీర్మానం అనేది ఆమోదించబడింది. 26 జనవరి 1930 స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్లాక్ లెడ్ అని దేన్ని పిలుస్తారు? చూడండి, ఆన్సర్ ఏ గ్రాఫైట్ ను బ్లాక్ లెడ్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్ర బిల్లుపై గవర్నర్ ఆమోదానికి సంబంధించింది? అంటే ఆన్సర్ బి ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ బిల్లుకు ఆమోదం ఇవ్వవచ్చు, తిరిగి పంపవచ్చు లేదా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B2 యొక్క రసాయనామం ఏమిటి? కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ B2 ఆన్సర్ ఏ రైబోఫ్లేవిన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గవర్నర్ కు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని కల్పిస్తుంది? ఆన్సర్ సి ఆర్టికల్ 200. ఆర్టికల్ 213 గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం. అలానే ఆర్టికల్ 123 రాష్ట్రపతి ఆర్డినెన్స్ చేసే అధికారం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతి పొడవైన ఎముక ఏది? లాంగెస్ట్ బోన్ ఇది? ఆన్సర్ సి ఫేమర్. ఇది అంటే ఫేమర్. నెక్స్ట్ క్వశ్చన్, చంపారన్ సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది? చూడండి, ఆన్సర్ సి 1917లో జరిగింది. 1917 బీహార్లో జరిగింది. మహాత్మా గాంధీ భారతదేశం నడిపిన మొదటి సత్యాగ్రహం ఏది? అంటే చంపారన్ సత్యాగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, స్లేక్డ్ లైమ్ యొక్క రసాయనం ఏమిటి? స్లేక్డ్ లైమ్ యొక్క రసాయనం ఏమిటి అంటే ఆన్సర్ బి కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక బాక్సైట్ నిల్వ ఉన్న జిల్లా కోరాపుట్ ఏ రాష్ట్రంలో ఉంది? బాక్సైట్ నిల్వ ఉన్న జిల్లా కోరాపుట్ ఏ రాష్ట్రంలో ఉంది? అంటే ఆన్సర్ బి ఒడిస్సాలో ఉంది. కోరాపుట్ మరియు పంచపట్మారి బాక్సైట్ ప్రసిద్ధి ప్రాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే మెదడు భాగం ఏది? మానవ శరీరంలో శరీర టెంపరేచర్ బాడీ టెంపరేచర్ నియంత్రించే మెదడు భాగం ఏది? అంటే ఆన్సర్ బి హైపోథాలమస్. నెక్స్ట్ క్వశ్చన్, ఖిలాఫత్ మూవ్మెంట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ సి 1915. 1915లో ఆలీ సోదరు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆలీ బ్రదర్స్ అంట. మహాత్మా గాంధీ ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు.
ఎప్పుడు ప్రారంభమైంది కలపతత్వం 1919. నెక్స్ట్ క్వశ్చన్ జిప్సమ్ యొక్క రసాయనామం ఏమిటి? జిప్సమ్ యొక్క రసాయనామం కెమికల్ నేమ్ ఆఫ్ ద జిప్సమ్. ఆన్సర్ ఏ కాల్షియం సల్ఫేట్ డిహైడ్రేట్. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్ర శాసనసభ సభ్యుల అర్హతలను పేర్కొంటుంది? ఆన్సర్ సి ఆర్టికల్ 173. రాష్ట్ర శాసనసభ్యుల అర్హతలను పేర్కొంటుంది. అండ్ ఆర్టికల్ 191 వచ్చి అనర్హతల కోసం చెప్తుంది, డిస్క్వాలిఫికేషన్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ B3 నియాసిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B3. ఆన్సర్ సి పెల్లాగ్రా. చూడండి పెల్లాగ్రా. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్ర శాసనసభ సభ్యులు అనర్హతలకు సంబంధించింది? డిస్క్వాలిఫికేషన్ కోసం చెప్తుంది. ఆన్సర్ బి ఆర్టికల్ 190. ఆర్టికల్ 173 అర్హతలు, ఆర్టికల్ 191 డిస్క్వాలిఫికేషన్ అనర్హతలు. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో అతిపెద్ద శ్వేత రక్తకణం లార్జెస్ట్ వైట్ బ్లడ్స్ ఏది? అంటే ఆన్సర్ సి మోనోసైట్. నెక్స్ట్ క్వశ్చన్ బార్దోలి సత్యాగ్రహం. బార్దోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? అంటే ఆన్సర్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్. సరేనా? 1928లో బార్దోలి సత్యాగ్రహం అనేది జరిగింది. 1928. ఈ ఉద్యమం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ను సర్దార్ అనే బిరుదు అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ చాక్ యొక్క ప్రధాన రసాయన ఘటకం ఇది? వాట్ ఇస్ ద మెయిన్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ చాక్? ఆన్సర్ ఏ కాల్షియం కార్బోనేట్, CaCO3 కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక సీసం, జింక్, లెడ్ మరియు జింక్ ఖనిజం ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది? ఆన్సర్ సి రాజస్థాన్. చూడండి రాంపురా ఆగుచా మైన్ ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో జీవిత నది రివర్ ఆఫ్ లైఫ్ అని దేన్ని పిలుస్తారు? వాట్ ఈస్ ద నోన్ యాజ్ ద రివర్ ఆఫ్ లైఫ్ అని హ్యూమన్ బాడీ. ఆన్సర్ బి రక్తం. ఏది అంటే రక్తం. చూడండి బ్లడ్ ఆక్సిజన్, పోషకాలు, హార్మోన్లు మరియు వ్యర్థాలను రవాణా చేస్తుంది అనమాట. ఏది అంటే రక్తం. నెక్స్ట్ క్వశ్చన్ దండి మార్చ్ ఏ తేదీన ప్రారంభమైంది? ఆన్సర్ ఏ 12th మార్చ్ 1930 దండి మార్చ్ అనేది ప్రారంభమైంది. ఎక్కడి నుంచి అంటే సబర్మతి ఆశ్రమం నుంచి. 12th మార్చ్ 1930. 6th ఏప్రిల్ 1930 దండి చేరుకుని ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. 6th ఏప్రిల్ 1930. నెక్స్ట్ క్వశ్చన్ సున్నప్రాయికి లైమ్ స్టోన్ రసాయన సూత్రం ఏమిటి? కెమికల్ ఫార్ములా ఆఫ్ లైమ్ స్టోన్. ఆన్సర్ ఏ CaCO కాల్షియం కార్బోనేట్. సిమెంట్ తయారీలో ప్రధాన ముడి పదార్థం ఏదంటే లైమ్ స్టోన్. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారానికి సంబంధించింది? రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం. ఆన్సర్ బి ఆర్టికల్ 123. సరేనా? ఆర్టికల్ 123 అనేది రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. ఆర్టికల్ 213 వచ్చి గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్ విటమిన్ B6 లోపం వల్ల వచ్చే ప్రధాన సమస్య ఇది? విటమిన్ B6 లోపం వల్ల, డెఫిషియన్సీ వల్ల. ఆన్సర్ ఏ రక్తహీనత మరియు నాడీ సమస్యలు, అనీమియా అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనమాట. చూడండి విటమిన్ B6 ని పైరిడాక్సిన్ అని కూడా పిలుస్తారు. కెమికల్ నేమ్ వచ్చి పైరిడాక్సిన్. సరే ఫ్రెండ్స్, కుదిరితే ఒకసారి రివిజన్ చేసుకోండి, స్పీడ్ రివిజన్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, జై హింద్.